అందరికి గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. చూడండి, నేను ఎన్ని సంవత్సరాలు నేను టీచింగ్ లైన్ లో ఉన్నాను. ఆల్మోస్ట్ నేను 22 years టీచింగ్ చేశాను. సిన్స్ మై 10th క్లాస్ నేను 10th పాస్ అవుతున్న టైం నుంచే నేను 10th వాళ్ళకి ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేసిన. సో అప్పటి నుంచి ఇవాళ వరకు ఎన్నో పుస్తకాలు చదివినాము, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపరేషన్ చేసినాము, ఎన్నో సైకాలజీ, ఫిలాసఫీ రిలేటెడ్ బుక్స్ నేను చదివాను. నా సబ్జెక్ట్స్ అదే ఉంటుండే. సో అట్లాంటివి ఎడ్యుకేషన్ ఒకవైపు ఉన్నది అండ్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ ఒకవైపు ఉన్నది. ఓకే, అక్కడ ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ లో లాస్ట్ లో మనము ఒక డిగ్రీ సంపాదించాలి అండ్ మంచి ఒక ఉద్యోగం, ఒక జాబ్ చేసుకోవాలి, ఇట్లాంటివి భావననే ఉంటది. కానీ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ వైపు నేను ఎప్పుడైనా చూస్తే లాస్ట్ లో ఎంత మనము దీంట్లో వింటే నేర్చుకుంటే లాస్ట్ లో ఏముంటది తెలుసా? మనిషి నిలబడాలి, మనిషి గొప్ప వ్యక్తి కావాలి, మనిషి సుఖంగా ఉండాలి, మనిషి చాలా డబ్బు సంపాదించుకుంటూ మంచి గుణాలతో ఒక సంత హృదయతో ఒక ఋషిలాగా బ్రతకాలి. దీని యొక్క సొల్యూషన్ సమ్మరీ అట్లా ఉంటుంది. సో బయట ఉన్న ఎడ్యుకేషన్ కి అండ్ మన విన్నింగ్ టీమ్ లో ఉన్న ఎడ్యుకేషన్ కి ఇది తేడా నాకు కనిపించింది. ఓకే, సో ఎక్కడైనా ఎడ్యుకేషన్ లో ఒక ఎంట్రీ పాయింట్ ఉంటుంది. మీకు ఇంటర్మీడియట్ కావాలంటే మినిమం మీరు 10th క్లాస్ పాస్ కావాలి. మీరు డిగ్రీ జాయిన్ చేయాలంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. ఓకే, సో బయట ఎడ్యుకేషన్ లో కండిషన్స్ ఉంటాయి, కానీ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ లో ఏం కండిషన్ లేదు. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు, మీరు విలేజ్ నుంచి ఉన్నారా, మీరు చదువుకున్నారా, మీరు లేడీసా, మీరు జెంట్సా, ఓకే, మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నది, డబ్బు ఉన్నదా లేదా, అట్లాంటివి ఏ విషయాలు, ఏ మాటలు మన కంపెనీ లేకపోతే విన్నింగ్ టీమ్ ఎవరితో ఏం అడగట్లేదు. ఓకే, జస్ట్ అడుగుతున్నారు మీకు 18 years ఉన్నదా, మీకు ఒక కోరిక, ఒక దృఢమైన కోరిక, దానికి మనం అంటాము స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ ఉన్నదా. అది ఉన్నది అంటే యూ కెన్ కమ్ మా దగ్గర, రావచ్చు, నేర్చుకోవచ్చు అండ్ అన్ని కళలు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎంత మంచి ఎడ్యుకేషన్ లో మనం ఉన్నాము, దీని గురించి ఎంత మాట్లాడుకుంటే కూడా అంత తక్కువనే. సో ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ 40 to 50 minutes కావచ్చు, 1 hour కూడా కావచ్చు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నా. సో ధైర్యంగా వినండి. ధైర్యంగా అంటే ఓపికతో వినండి. సారీ, ధైర్యం చెప్పలేము, ఓపికతో వినండి, పేషెన్స్ పెట్టుకోండి. एंड सर इसका यूट्यूब लिंक है तो थोड़ा ग्रुप्स में आप शेयर करिए, क्योंकि मैं शेयर नहीं कर सकता, मैं टॉपिक ले रहा हूँ. सलीम भाई, कुछ इसका लिंक अगर है तो सब ग्रुप्स में आप शेयर करिए प्लीज. एंड सुरेश भैया उसको ओके भैया, अपने ग्रुप ओके में भैया, डाल दीजिए. डाल रहा हूँ भैया. शेयर करें सर, शेयर करें. तो आज का जो టాపిక్ ఇవాళ ఏవైతే నేను టాపిక్ మాట్లాడుతున్నాను, ఆ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎందుకు మనం దీని యొక్క నోట్స్ తీసుకోవాలి అనుకుంటే, ఇది మన డే టు డే లైఫ్ ప్రవర్తన గురించి ఉన్నది. మన ప్రవర్తన, మన బిహేవియర్, మనం ఎట్లా వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో బిహేవ్ చేస్తున్నాము. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అందు గురించి చెప్తున్నా. దీనికి వర్క్ ఎథిక్స్ చెప్పొచ్చు, దీనికి ఏమంటారు కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అనొచ్చు. ఓకే, వర్క్ ఎథిక్స్ అంటే ఐడియా ఉందా? సో వర్క్ ఎథిక్స్ అంటే చూడండి, మనము పని చేస్తున్నాము, వర్క్ అంటే పని. ఓకే, సో మనం పని చేస్తున్నాము, కానీ పనిలో ఎథిక్స్ ఉన్నదా, విలువలు ఉన్నాయా, నిజాయితీ ఉన్నదా, దానికి వర్క్ ఎథిక్స్ అంటే.
ఓకే. మనము రోజు మాట్లాడుతున్నాము 10 కోర్ స్టెప్స్ అని చెప్తాము. లేకపోతే ఆహ్, ఆహ్, ఇది చేయాలి, ఇది చేయొద్దు. అవి ఏవైతే మనం చెప్పుకుంటా పోతాం. ఓకే. సో, వర్క్ చేసేది ఒక వైపు ఉన్నది. కానీ పని ఒక నీతి పరంగా విలువలతో, ప్రిన్సిపల్స్‌తో ఇది ఉంటేనే నేను ఇంత చేస్తాను. ఇది లేదనుకో నేను మానేస్తా. ఎందుకు అంటే కొన్ని విలువలుంటాయి జీవితంలో. చూడండి ఒక వ్యక్తికి అన్నీ నచ్చిందనుకో ఆ వ్యక్తి అక్కడ ఉంటాడు. కానీ ఒక వ్యక్తికి సంథింగ్ నచ్చలేదనుకో అతనక్కడ ఉంటాడు. కానీ నేనెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎప్పుడు ఇది వదిలేయాలి అని భావన వస్తది. ఎందుకు అంటే అతని లోపలున్న విలువలు ఆ స్ ఆ సిట్యుయేషన్ అండ్ లోపలున్న విలువలు మ్యాచ్ అయితలేవు. మళ్ళీ చెప్తా చూడండి. వర్క్ ఎథిక్స్ నేనెందుకు మాట్లాడుతున్నాను అంటే, చూడండి కొన్ని చోట ఎట్లా సపోజ్ ఆఫీస్ ఉన్నదనుకో, నేను ఆఫీస్‌లో వర్క్ చేస్తుండే. ఆఫీస్‌లో బాస్ వ్యవహారం చూసి, చూసి ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తదంటే, అబ్బా! ఈ సాలరీ గొడవ లేకపోతే అసలు ఈ బాస్‌కి తిట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుండే. ఇంత బెకార్ బాస్ ఉన్నాడు ఇతను. ఎంత బెకార్ సార్ ఉన్నారు. జస్ట్ ఈ సాలరీ వస్తుందని నేను అతనికి భరిస్తున్నాను. దీని యొక్క అర్థం ఏమున్నది అంటే, నేనేం చేస్తున్నాను అంటే, నా లోపల ఏవైతే విలువలున్నాయి, ఆ సార్ వ్యవహారము మ్యాచ్ అయితలేదు. అందు గురించి నాకు మంచిగా అనిపిస్తలేదు. అతను నన్ను ఆహ్, రెస్పెక్ట్ ఇస్తలేడేమో, అతను నన్ను అందరి ముందు అవమానం చేసుకుంటాడేమో, ఏమో ఏదైనా ఒక విషయం ఉంటది. ఓకే. సో, ఎక్కడైతే మన లోపలున్న విలువలు అంటే జీవితం కన్నా ఎక్కువ దానికి విలువ మనం ఇస్తాము. ఓకే. డబ్బు కన్నా ఎక్కువ విలువను మనము కొన్ని విలువలకి ఇస్తాము. కొన్ని పాయింట్స్‌కి ఇస్తాము. రెస్పెక్ట్ కావాలి, సుఖం కావాలి. ఓకే. వేరే వాళ్ళకు మనము వాల్యూ ఇవ్వాలి. సో, ఈ కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఏ పాయింట్స్ ఉంటాయి ఇవాళ నేను చెప్తాను. సో, మన లోపలున్న మంచి విలువల్ని మనము ఆహ్, ఏమంటారంటే పక్కకు పెట్టేసి ఓన్లీ డబ్బే కావాలి అని మనం కొన్ని రోజులే ఉండగలుగుతాము. లాంగ్ టర్మ్ మనం ఉండలేము. మనకు మంచిగా అనిపిస్తలేదనుకో వదిలేసి పోవాలి అని భావన వస్తుంది. సో, ఇదంతా ఈ అన్ని పాయింట్స్‌కి ఏమంటారు అంటే వర్క్ ఎథిక్స్ అంటారు. పని చేయాలి. కానీ కొన్ని విలువల ద్వారా చేయాలి. ఇప్పుడు మన ఇండస్ట్రీ వైపు మనం మాట్లాడితే మనము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాము. మనము కంపెనీ మాట్లాడితే ఇండియాలో టాప్ కంపెనీ వెస్టీజ్ కంపెనీలో ఉన్నాం. ఓకే. వెస్టీజ్ కంపెనీలో ఉన్నాం మనము. సో, అది మర్చిపోవద్దు. అండ్ దీనికన్నా ఇంపార్టెంట్ మనం విన్నింగ్ టీమ్‌లో ఉన్నాం. ఓకే. సో, జస్ట్ 1 మినిట్ మా వాళ్ళు రైట్. సో, చూడండి మనము ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నాము అంటే ఆర్గనైజేషన్ అక్కడ కనపడదు. మన ముఖం కనపడదు. సపోజ్ మీరు వెస్టీజ్‌లో పని చేస్తున్నారు ఇవాళ. లేకపోతే మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. ఓకే. సో, మీ ముఖమే ఆ ఇండస్ట్రీకి స్వరూపం. అరే! ఇతను డైరెక్ట్ సెల్లింగ్ ఆయన. అరే! ఇతను వెస్టీజ్ ఆయన. అండ్ విన్నింగ్ టీమ్. అరే! ఇతను విన్నింగ్ టీమ్ నుంచి. సో, విన్నింగ్ టీమ్ ఆఫీస్ ఎవరు చూడలే. విన్నింగ్ టీమ్ ఏమున్నది మనకు కనబడదు. లేకపోతే వెస్టీజ్ అంటే వెస్టీజ్ ఆఫీస్, వెస్టీజ్ ఫ్యాక్టరీ. ఓకే. వెస్టీజ్ ఓనర్ ఎవరు? ఎవరు చూడలే అది. కానీ అరే! వెస్టీజ్ ఆయన, వెస్టీజ్ ఆయన. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే. ఇండస్ట్రీ వైపు కూడా మనం మాట్లాడితే తను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వ్యక్తి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో వర్క్ చేసే వ్యక్తి. సో, మీ ప్రవర్తన మీ ఇండస్ట్రీకి ఫేస్ వాల్యూ అయిపోతది. మీరు ఒక ఇండస్ట్రీకి, ఒక కంపెనీకి అండ్ ఒక విన్నింగ్ టీమ్ సిస్టమ్‌కి మీరే ఫేస్ వాల్యూ. మీ ప్రవర్తననే అందరి వైపు
సిస్టమ్ ప్రవర్తన లేకపోతే సిస్టమ్ పేరు నిలబెట్టుకోవాలా లేకపోతే సిస్టమ్ పేరు పోగొట్టుకోవాలా మీ ప్రవర్తన మీదనే ఉంటుంది. आपका काम ही आपकी इंडस्ट्री को, आपके सिस्टम को, आपके वेस्टीज को, ठीक है, आपका व्यवहार, आप दूसरों से किस तरीके से बात करते हैं, किस तरीके से काम करते हैं, वो आपका फेस वैल्यू, आपका कंपनी का फेस वैल्यू बन जाता है. సో ఇవాళ మనం అదే మాట్లాడుతున్నాము, దానికే మనం వర్క్ ఎథిక్స్ అంటాం. సో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. చూడండి, మనం బయట ఆ వేరే పనులు చేస్తున్నాం. నేను జాబ్ చేసిన, కుల్కర్ణి సార్ యాజ్ ఎ ఇంజనీర్ జాబ్ చేశారు, కంపెనీలో జాబ్ చేశారు. సలీం గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీలో క్యాబ్ డ్రైవింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేసుకున్నారు. ఓకే, ప్రసాద్ గారు ఉన్నారు, ఇంజనీర్ వర్క్ చేశారు. సో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్. ఇప్పుడు సురేష్ గారు ఉన్నారు. సో సురేష్ భయ్య కిరాణా షాప్ నడిపించారు. సో కిరాణా షాప్ ఇండస్ట్రీలో వర్క్ చేశారు ఆయన. సో ప్రతి ఒక్క వ్యక్తి ఆ వ్యక్తిని చూస్తే ఇతను ఈ ఇండస్ట్రీ వ్యక్తి అని మనకు అర్థమైపోతారు. సో ఇక్కడ కూడా మన ప్రవర్తన ద్వారా అందరికి తెలియాలి మనం ఏ ఇండస్ట్రీలో ఉన్నాము, ఏ గ్రూప్ లో ఉన్నాము అండ్ ఏ కంపెనీలో ఉన్నాము. చూడండి, మన ప్రవర్తన ద్వారా అందరికి ఏం తెలియాలి? ఇండస్ట్రీ బాగుంది అని తెలియాలా, వెస్టీజ్ బాగుంది అని తెలియాలా, విన్నింగ్ టీమ్ ది బెస్ట్ అని తెలియాలా, లేకపోతే వీళ్ళు బేకార్, వీళ్ళు ఇట్లా చేసిస్తారు, వీళ్ళు అబద్ధం మాట్లాడతారు, వీళ్ళు దోచుకుంటారు, ఓకే, వీళ్ళు ఇట్లా చేస్తారు, అట్లా నెగటివ్ రావాలా, లేకపోతే పాజిటివ్ అండ్ ఇన్స్పైరింగ్ మోటివేటింగ్ రావాలా? అది మీ ప్రవర్తన మీదనే ఉన్నది. ఓకే, చెప్తాం చూడు, పిల్లలకి ఏం చెప్తాం? చూడు బిడ్డ, నువ్వు ఇట్లా 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 చేసినావు అనుకో, మన మన ఇంటి పేరు పాడైతుంది, మన అమ్మా నాన్న ఇజ్జత్ పోతుంది, చెప్తాం కదా. నార్మల్ వ్యవహారంలో ఏం చెప్తామంటే పిల్లలకి, చూడు ఇట్లా నువ్వు చేస్తున్నావు చూడు, మన ఖాందాన్ పేరు ఖరాబ్ అవుతుంది, లేకపోతే మన అమ్మా నాన్న పేరు ఖరాబ్ అవుతుంది, మన ఇంటి పేరు ఖరాబ్ అవుతుంది, నువ్వు ఇట్లా చేయకు, నీ ప్రవర్తన ఇది బాగాలేదు, మన ఇజ్జత్ పోతుంది అని చెప్తాం కదా. సేమ్ మన టీం, విన్నింగ్ టీంది కూడా ఉన్నది, సేమ్ మన వెస్టీజ్ది కూడా ఉన్నది, సేమ్ ఇండస్ట్రీ వైపు ఉన్నది. సో మన కోడ్ ఆఫ్ కండక్ట్, మనది వర్క్ ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, సో ఇవాళ వర్క్ ఎథిక్స్ గురించే నేను పని అందరూ చేయాల్సిందే, సక్సెస్ అందరూ తీసుకోవాల్సిందే, చాలా డబ్బులు సంపాదన చేసి కళలు నిజం చేసుకోవాల్సిందే. కానీ మన ప్రవర్తన విధానం ఎట్లా ఉంటుంది మనకు తెలుసు. కొన్నిసార్లు మనం విన్నాము, కానీ మళ్ళీ ఇంకొకసారి నేను రివైజ్ చేస్తున్నా. ఓకే, ఒక్కసారి ఆలోచించండి, మీరు ఇవాళ ఏ ప్రవర్తన అయితే చేస్తున్నారు, మీరు ఏ లెవెల్లో ఉన్నారో నాకు తెలియదు. కొంతమంది ఇప్పుడే జాయిన్ కావచ్చు, ఓకే, కొంతమంది బ్రౌన్స్ లెవెల్లో కావచ్చు, కొంతమంది సిల్వర్ లెవెల్లో కావచ్చు, కొంతమంది క్రౌన్ కావచ్చు, కొంతమంది డ్యూ సిరీస్ కూడా కావచ్చు. కానీ లాస్ట్ లో అందరూ డ్యూ సిరీసే కావాలి. లాస్ట్ అందరికి గోల్ ఏముంటది అంటే డ్యూ సిటీ కావాలి. సో మీరు ఒకవేళ డ్యూ సిటీ లేరు అంటే కాబోయే డ్యూ సిటీస్, సో కాబోయే డ్యూ సిటీస్ ప్రవర్తన ఎట్లా ఉండాలి మీరే ఆలోచించండి. మీ వ్యవహారం ఎట్లా ఉండాలి, మీరు మాట్లాడే విధానము ఇతరు పట్ల, ఇతరు ముందు ఎట్లా ఉండాలి. ఓకే, డియూసిడి అనేటిది ఓన్లీ డబ్బు కాదు. డియూసిడి అనేటిది ఒక లెవెల్ ఉన్నది, అక్కడ రెస్పెక్ట్ ఉంటది. మీరు అందరి ముందు సెలబ్రిటీ అయిపోతారు, అందరూ మిమ్మల్ని చూసి సార్ అని సబ్మిట్ చేస్తారు. సో ఆ లెవెల్ లో ఉన్న వ్యక్తి ఎట్లా ఉండాలి? మాట్లాడే విధానం ఏం రారు ఇట్లా మాట్లాడతామా, లేకపోతే డౌన్ ఇక్కడ రా ఇట్లా మాట్లాడతామా? మన బిహేవియర్ ఎట్లా ఉండాలి మీరే ఆలోచించండి. ఓకే, నేను అన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వలేను. సో బిహేవియర్ గురించి నేను మాట్లాడుతాను, దానికే కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు, లేకపోతే వర్క్ ఎథిక్స్ అంటారు. వర్క్ చేయాలి కానీ ఎథిక్స్ తో పాటు చేయాలి. ఫస్ట్ పాయింట్ మన దగ్గర ఆలోచించేది మన మన ఏమంటారు ఫేస్ వాల్యూ మనం కాపాడుకోవాలి. సో దాంట్లో కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ నాకు అనిపించింది. ఫస్ట్ పాయింట్ ఉన్నది, మనము టైం ని పాటించాలి. ఓకే, మనము ఎక్కడైనా మనం మీటింగ్ టైం ఉన్నది అనుకోండి, సో ఇప్పుడు నేను కొంతమందితో నేను విన్నాను,
ఏం విన్నానంటే అచ్చా గోకుల్కుంట లేకపోతే ఎక్కడైనా సో 1 o'clock కి మనము టైం ఇచ్చినాం అనుకోండి. సో 1 o'clock కి టైం ఇచ్చారంటే 1:30 2 o'clock కి మీటింగ్ స్టార్ట్ అయింది. మన హైదరాబాద్ లో ఇట్లానే ఉంటది. హైదరాబాద్ కదా జర ఉంటది జర. సో ఇది ఏమైపోయింది, ఇంప్రెషన్ వచ్చేసింది. ఏం ఇంప్రెషన్ వచ్చింది అంటే ఈ టైంకి వీళ్ళు స్టార్ట్ చేయాలి. సో మనం టైంకి రావాలి. ఇప్పుడు లీడర్స్ స్టార్ట్ చేయడానికి తయారుంటారు ఎన్నో సార్లు. కానీ వచ్చేవాళ్ళు పబ్లిక్ లేకపోతే అటెండ్ చేసే వాళ్ళు కూడా లేట్ వస్తారు. సో ఇప్పుడు టైంకి వచ్చిన వాళ్ళకు మనం ఏం చేస్తున్నాము అంటే పనిష్మెంట్ ఇస్తున్నాము. నువ్వు జల్దీ వచ్చినావు కదా, నీకు పనిష్మెంట్ ఇక కూర్చోబెట్టాలి. ఓకే. అండ్ లేట్ వచ్చిన వాళ్ళకు రివార్డ్. నువ్వు లేట్ వచ్చినావు కానీ నీ గురించి నేను ఆగినా తెలుసా? అట్లా ఉంటదా? లేట్ వచ్చిన వాళ్ళకు మనం రివార్డ్ ఇస్తున్నాము. ఓకే, వెరీ గుడ్, నువ్వు లేట్ వచ్చినావు అయినా కూడా మేము ఆగినాం నీ గురించి. అండ్ జల్దీ వచ్చిన టైంకి వచ్చిన వాళ్ళకు పనిష్మెంట్, నువ్వు ఇక్కడ కూర్చోబెట్టాలి. ఓకే. సో టైం చాలా ఇంపార్టెంట్ ఉన్నది. మనం లీడర్స్ ఓకే ఇవ్వాలా లేకపోతే రేపు ఆల్ పీపుల్ ఆర్ డ్యూ సిటీస్. సో మీ ప్రవర్తననే, మీ హ్యాబిటే మీ పేరు. అచ్చా వెస్టీజ్ మీటింగ్ తెలుసు నాకు. వెస్టీజ్ మీటింగ్ 1 అంటే 2కే స్టార్ట్ అవుతుంది. ఇది ఒక ఇంప్రెషన్ పడిపోయింది. ఓకే. సో టైంకి స్టార్ట్ చేద్దాం మనం. ఇది నా గురించి కూడా. నేను కూడా ఒక్కొక్కసారి ట్రాఫిక్ లో లేట్ అవుతాను. ఓకే. సో ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దట్. సో మన దగ్గర చాలా మంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళు టైంకి వస్తారు పాపం. అండ్ వాళ్ళు టైంకి వచ్చినందుకు వాళ్ళ టైం ఎంత వేస్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను జల్దీ ఎందుకు వచ్చినాను బై. కొంతమంది లంచ్ కూడా చేయలేరు, వచ్చేస్తారు. సో మనం టైంకి రావాలి, టైంకి స్టార్ట్ చేయాలి, టైంకి ఫినిష్ చేయాలి. విన్నింగ్ టీమ్ మీటింగ్ టైం టు టైం ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ 1 అంటే 1కి స్టార్ట్, 5 అంటే 5కి ఫినిష్ చేసేస్తారు. ఇప్పుడు ఫినిష్ చేయడంలో కూడా 4 o'clock అయిపోయింది, 5 o'clock అయిపోయింది, మనము లేట్ చేస్తున్నాం అనుకోండి, అది కూడా ఒక బ్యాడ్ ఇంప్రెషన్. ఓకే. సో ఇది మన బాధ్యత. ఇది యాజ్ ఎ లీడర్. లీడర్ ఎవరు? ఇవాళ మీరు జాయిన్ అయితే మీ టీమ్ కి ఫస్ట్ లీడర్ మీరే. మీరు 5% ఉన్నారా, బ్రౌన్స్ డైరెక్టర్ ఉన్నారా, సో మీ టీమ్ కి ఫస్ట్ లీడర్ మీరే. మీరు ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. నా అప్లైన్ ఇందర్వీర్ భయ్య ఆల్వేస్ నాకు చెప్తుండే, ఓకే ఇది ఈ ఒక పేపర్ కి మనం జిరాక్స్ తెచ్చినాం అనుకోండి. ఓకే. ఇప్పుడు దీనికి జిరాక్స్ చేయాలనుకోండి, ఈ పేపర్ కి జిరాక్స్ చేయాలి, ఫోటో కాపీ చేయాలి. ఇది ఎంత క్లియర్ ఉంటే ఫోటో కాపీ కూడా అంత క్లియర్ ఉంటుంది. ఇది క్లియర్ లేదనుకో జిరాక్స్ కూడా బేకార్. అంటే ఒరిజినల్ బాగుంటేనే జిరాక్స్ కూడా బాగుంటది. సో చరణ్ సింగ్, మనము యాజ్ ఎ లీడర్ మనము ఫస్ట్ మనం ప్రవర్తన చేయాలి, మనం టైంకి ఉండాలి. మనం ఏం చేస్తే అదే డూప్లికేట్ అవుతుంది. సో మనం టైంకి ఉందాము, మనం ఇది ఫస్ట్ చేయాలి, మనం అది ఫాలో చేయాలి అని ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం సెట్ చేసేది ఉన్నది. సెకండ్ పాయింట్ ఉన్నది, లీడర్ ఎవరు? మీరు ఓన్లీ ప్రెస్టీజ్ లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని కాదు, ఎక్కడైనా మా ఆఫీస్ లో కూడా, ఇండస్ట్రీస్ లో కూడా ఎవరైతే లీడర్స్ ఉంటారు కదా, అందరికి లీడ్ చేస్తారు. వాళ్ళు ఫస్ట్ వచ్చేస్తారు అండ్ వాళ్ళు లాస్ట్ వరకు ఉంటారు. లీడర్స్ కమ్ అర్లీ అండ్ గో లేట్, కమ్ ఫస్ట్ అండ్ దే గో లాస్ట్. ఓకే. అంటే వాళ్ళు అందరికన్నా ముందు ఉంటారు అండ్ అందరికన్నా లాస్ట్ వరకు ఉండి లాస్ట్ కి వెళ్ళిపోతారు. లీడర్షిప్ క్వాలిటీ అది. ఎందుకంటే వాళ్ళు ముందు ఎందుకు వస్తారు అంటే ఇది మొత్తం నా బాధ్యత, ఇది నా మీటింగ్, ఓకే నా ఫంక్షన్ జరుగుతున్నది, సో దీనికి బాధ్యత నాది. లాస్ట్ వరకు ఎందుకు ఉంటారు అంటే అందరితో కలుస్తారు, మాట్లాడతారు, అందరికి హోప్ ఇస్తారు, ఇది బాగుంది మీరు చేయొచ్చు, జీవితం మారొచ్చు అని హోప్ ఇచ్చేసి లాస్ట్ కి వెళ్తారు. సో బీ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ అండ్ ద లాస్ట్ పర్సన్ టు లీవ్ ద మీట్. మీరు ఫస్ట్ ఉండాలి అండ్ లాస్ట్ వరకు ఉండాలి. ఇది లీడర్షిప్ గుణం. ఓకే. సో నెక్స్ట్ ఉన్నది ఆల్వేస్ బీన్. చూడండి, మనము వెస్టీజియన్స్ అని ఎట్లా తెలుస్తుంది? మనం వేసుకునే అటైర్ ద్వారా, యూనిఫామ్ అంటారు మన భాష. సో మనము వెస్టీజ్ యూనిఫామ్ లో ఉండాలి.
మన యూనిఫామ్ ని బట్టి మన కంపెనీ పేరు వచ్చేస్తుంది. ఓహో, వెస్టీజ్ వాళ్ళు కదా. మన టీ షర్ట్ ని చూసి మొన్న నేను ఒక టీ షర్ట్ పెట్టుకొని ఇక్కడ కూరగాయల మార్కెట్ అనుకుంటా, వీక్లీ బజార్ ఉంటుంది. ఒక వ్యక్తి, సార్ వెస్టీజ్ కదా మీరు అని అన్నాడు. అరే బాబు, ఎట్లా అంటే మీ వెస్టీజ్ టీ షర్ట్ కదా అని. వెరీ గుడ్. అంటే మనము ఏ కంపెనీలో ఉన్నాము, ఏ ఇండస్ట్రీలో ఉన్నాము అంటే మన యూనిఫామ్ ద్వారా అందరికీ తెలిసిపోతుంది. సో బీ ఇన్ యూనిఫామ్ ఆల్వేస్. ఓకే, మన ప్రవర్తన అండ్ మన యూనిఫామ్ మనల్ని ఒక గుర్తింపు తీసుకొస్తుంది. నా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మన కండక్ట్ వైపు. ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు వేరే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కొన్ని తేడా ఉంటాయి. ఫస్ట్ ఏమున్నది అంటే ఆల్వేస్ ఓకే పాజిటివ్ గా ఉండడం. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఆల్వేస్ మనకు పాజిటివ్ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ అది. ఓకే, మనతో డౌన్ లైన్ కలుస్తారు, మనతో అప్ లైన్ కలుస్తారు, మనతో క్రాస్ లైన్ కలుస్తారు. కొన్ని సందర్భాలలో ఎట్లా ఉన్నదంటే అప్ లైన్ డౌన్ లైన్ చూసి పారిపోతున్నారు. ఓకే, ఎందుకు పారిపోతున్నారు అంటే ఇక ఇతను కలుస్తాడు కదా, ఇక ఏడుపే ఉంటది. ఇది అయితే లేదు, అతను ఇట్లా ఉన్నాడు, మా డౌన్ లైన్ ప్రోడక్ట్ డిఎల్సిపిలు అవి అప్ లైన్ కూడా పారిపోతున్నారు. ఎందుకు అంటే అతని దగ్గర అంత నెగటివిటీ, అంత కంప్లైనింగ్, ఓకే, అంత ఏడుపు ఉన్నది. నెగటివ్. సో మనము ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి, పాజిటివ్ ఇవ్వాలి. ఈ ఇండస్ట్రీలో అది ఉన్నది. అది క్రాస్ లైన్ వస్తే కూడా వెరీ గుడ్, ఓకే ఇది బాగుంది బిజినెస్, మీరు చేయాలి, హోప్ ఇవ్వాలి. మనము హోప్ కాదు ఏడుపు ఇస్తున్నాము, నెగటివ్ ఇస్తున్నాము. సో ఆల్వేస్ బి పాజిటివ్, స్మైల్. ఎందుకంటే బయట ప్రపంచంలో కూడా అదే ఉన్నది. అవన్నీ వదిలేసి వెస్టీజ్ లో ఎందుకు వస్తున్నాము? బయట మనకు దొరకలే, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలే, అందు గురించి వెస్టీజ్ విన్నింగ్ టీం ఎంచుకున్నాం కదా. సో బయట మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, లేకపోతే అక్కడ మనకు మన కళలు నిజం అయితే లేవు. అందు గురించి మనం ఇక్కడ వచ్చినాం. మళ్ళీ ఇక్కడ కూడా అదే గొడవలు, అదే ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఏముంటది? సో మనం ఆల్వేస్ పాజిటివ్ ఇవ్వాలి అందరికి. అది అప్ లైన్, డౌన్ లైన్ అండ్ క్రాస్. నా అప్ లైన్ నన్ను కలవడానికి ఆల్వేస్ ఉత్సాహంగా ఉండాలి. అబ్బా, ఇప్పుడు నేను చరణ్ సింగ్ తో కలుస్తున్నా కదా, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. అప్ లైన్ కి అనిపించాలి అది. ఎందుకు అంటే నా దగ్గర అంత పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. ఇక అప్ లైన్ చూసి పారిపోతున్నాడు, ఇతను డౌన్ లైన్ వస్తుంది కదా, ఇతను వచ్చి చూడు ఏడుస్తాడు. ఇతన్ని చూసి చూసి నన్నే ఒక్కొక్కసారి విసుకొచ్చేసి వదిలేద్దాం భయ్ అట్లా అనిపిస్తుంది నాకు. ఇట్లా రావద్దు. మన ప్రవర్తన, మన పాజిటివ్ ఎనర్జీ ఆల్వేస్ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, సరే అట్లా ఇట్లా పాజిటివ్ ఉండగలుగుతాము. ఎన్ని కష్టాలు ఉన్నాయి మాకు, అసలు డబ్బులు రావట్లే, జనాలు వినట్లే, పీపుల్ జాయిన్ అవ్వట్లే, ఓకే, రీపర్చేసింగ్ అవుతలే, సిఎన్సి అయితలే. మరి మీరు పాజిటివ్ తో ఉండాలి, ఎనర్జెటిక్ ఉండాలి అని అంటారు. అట్లా ఎట్లా ఉండగలుగుతాం సార్ అంటే, చూడండి, మీరు పాజిటివ్ ఉండలేదనుకో, మీరు నెగటివ్ ఉన్నారనుకో, అవన్నీ చేంజ్ అవుతుందా? చేంజ్ కాదు. నెగటివ్ ఉన్నదనుకో మనకు హోప్ ఉంటుందా? మరి ఎన్ని నెగటివ్స్ ఉన్నాయి, అసలు ఇది చేయాలా వదిలేయాలా క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. నెగటివ్ వైపు ఆలోచిస్తే మనం చేయలేము, ఇది నా లాస్ట్ లో నాతో ఇది కాదు భయ్ వదిలేద్దాము, ఈ భావన వస్తుంది. సో పాజిటివ్ ఎనర్జీ ఎందుకు ఉంచాలంటే పాజిటివ్ ఎనర్జీ ఆల్వేస్ మనకు హోప్ ఇస్తుంది. అరే ఏం పరిస్థితి అయితే పర్వాలేదు, ఒక రోజు అంతా సెట్ అవుతుంది, నేను సక్సెస్ తీసుకుంటాను. అందు గురించి పాజిటివిటీ కావాలి. పాజిటివిటీ అందరికి ఎందుకు ఇవ్వాలి? చూడండి, మన దగ్గర ఏదైనా ఉంటేనే మనం వేరే వాళ్ళకు ఇవ్వగలుగుతాం. నా దగ్గర మిఠాయి ఉన్నది అనుకో, నేను అందరికి మిఠాయి పంచుతా, తీసుకో 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 అని. ఓకే, నా దగ్గరే లేదనుకో, నా దగ్గర మిఠాయి లేదు, నేను మిఠాయి పంచుతా, మిఠాయి పంచను. నా దగ్గర చక్కెర ఉన్నదనుకో, నేను చక్కెర అందరికి ఇవ్వగలుగుతా. చక్కెర లేదనుకో ఏమి ఇస్తాను? ఏమి ఇవ్వలేదు. సో నా లోపల పాజిటివిటీ ఉంటేనే నేను వేరే వాళ్ళకు హోప్, పాజిటివిటీ ఇవ్వగలుగుతాను. సో ఆల్వేస్ మన లోపల పాజిటివిటీ నింపాలి అండ్ పాజిటివిటీ ఇవ్వాలి. ఓకే, అప్ లైన్, డౌన్ లైన్, క్రాస్ లైన్ అందరికి.
నెక్స్ట్ ఉన్నది ఆల్వేస్ రెస్పెక్టింగ్ ఎవ్రీవన్. ఇది మన వ్యవహారం ఉన్నది. ఓకే, మనము ప్రొడక్ట్స్ బిజినెస్ లో లేము. ఓకే, మనము మనుషుల బిజినెస్ లో ఉన్నాము. మన బిజినెస్ ఏమున్నది? మనుషులతో డీల్ చేయాలి, మనుషులతో మాట్లాడాలి, మనుషులతో డెమోన్స్ట్రేషన్ చేయాలి, మనుషులకు హోప్ ఇవ్వాలి, మనుషులకు నేర్పియాలి, మెంటర్షిప్ చేయాలి. ఎవ్రీ చోట మనుషులే మనుషులు. మనము నేర్చుకోవాలి. ఎవరితో నేర్చుకోవాలి? పశువులతో కాదు. అప్లైన్స్ ఉన్నారు అక్కడ, అప్లైన్ తో నేర్చుకోవాలి. అప్లైన్ ఎవరు? మనిషి. నేనెవరు? మనిషి. డౌన్ లైన్ ఎవరు? మనం మనుషులతో వచ్చేది. మనుషులకు అన్నిటికన్నా ఇష్టమైనది ఒక విషయం ఉన్నది, రెస్పెక్ట్. ఓకే, రెస్పెక్ట్. సో ఆల్వేస్ మనం వేరే వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్ లైన్, డౌన్ లైన్, క్రాస్ లైన్, అండ్ కంపెనీ వాళ్ళు కూడా. వెస్టీజ్ కంపెనీలో మనము ఆఫీస్ లో వెళ్తే అక్కడ బిల్లింగ్ చేసే వాళ్ళు, మేనేజర్ ఉంటారు, బిల్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రొడక్ట్ డెలివరీ బాయ్స్ ఉంటారు, మన ఇంటికి తీసుకొచ్చిన ఆ పార్సల్ వ్యక్తి కూడా ఉంటారు. అందరికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, స్మైల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ మైండ్ లో ఉండిపోతుంది, ఓ ఈ సార్ చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగుంటారు. నమస్తే సార్, బాగున్నారా సార్? ఇప్పుడు మా దగ్గర పార్సల్ తీసుకొని వస్తారు, 2-3 టైమ్స్ వీక్ లో ఎట్లయినా వస్తూనే ఉంటారు. సార్ బాగున్నారా సార్? హ్యాపీ ఉంటాడు ఆయన వచ్చినప్పుడు. ఎందుకు అంటే మనం హ్యాపీ ఇస్తున్నాం, మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఓకే, సో కానీ ఇక్కడ అట్లా కాదు. చూడు, ఈ డౌన్ లైన్ వచ్చిండు కదా, దాన్ని చూడు, దానికి ఇస్తా చూడు, ఒక డోస్ ఇస్తా, ఇంజెక్షన్ ఇస్తా ఇతని అందరి ముందు. ఇది రాంగ్ వ్యవహారం. మనము అప్ లైన్, డౌన్ లైన్ కి బాస్ కానే కాదు. ఓకే, అండ్ డౌన్ లైన్ కి అప్ లైన్ పిల్ల ఇచ్చిన మామ కాదు ఆయన. మీ అప్ లైన్ ఉన్నారు, మీరు అతనికి అల్లుడు కాదు, ఏదైనా అనుకోవడానికి. ఓకే, 2 పాయింట్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ గా చెప్తున్నా నేను. మీ అప్ లైన్ మీకు పిల్ల ఇచ్చిన మామ కాదు. ఓకే, మీరు అతనికి అల్లుడు కాదు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి. అండ్ సెకండ్, మీ డౌన్ లైన్ మీకు శాలరీ మీరు ఇస్తలే అతనికి. అతను మీ వర్కర్ కాదు, సర్వెంట్ కాదు, గుమస్తా కాదు, మీరు బాస్ లేరు అక్కడ. రెస్పెక్ట్ ఇవ్వండి. అతను ఇవాళ ఏదైనా లెవెల్లో ఉండొచ్చు, కొన్ని రోజుల తర్వాత DCDI మీ పక్కన నిలబడతారు. రెస్పెక్ట్ దెమ్. ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. హీ నీడ్ రెస్పెక్ట్. ఫస్ట్ వ్యక్తికి రెస్పెక్ట్ కావాలి, తర్వాత డబ్బు కావాలి, తెలుసా? ఎవరికైనా డబ్బు లేకపోతే కూడా పర్వాలేదు, రెస్పెక్ట్ లేదనుకో లోపల నుంచి కుమిలిపోతాం మనం, పరేషాన్. సో మన దగ్గర పెద్ద టీం రావాలి, పెద్ద టీం నిలబడాలి అంటే రెస్పెక్ట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇది సీక్రెట్. ఇది మీరు చూడండి, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మన వ్యవహారం ఎట్లా ఉండాలి? వ్యక్తికి అతని యొక్క చెక్ చూసి మనము రెస్పెక్ట్ ఇవ్వాలా, లేకపోతే అతను ఈ బిజినెస్ లో ఒక లీడర్, ఒక మనిషి ఉన్నారు, అందు గురించి మనం రెస్పెక్ట్ ఇవ్వాలా, లేకపోతే అతను ఒక పెద్ద పిన్ లో ఉన్నారు, అందు గురించి రెస్పెక్ట్ ఇవ్వాలా? ఆలోచించండి. మరి ఒక రోజు మీరు కూడా పిన్ లేకుండే, మీరు కూడా ఒక రోజు 5% ఉన్నారు, మీరు కూడా ఒక రోజు నార్మల్ ఇన్కమ్ లో ఉంటుండే. సో ఇక్కడ రెస్పెక్ట్ అనేది మీ చెక్ ని చూసి, లేకపోతే మీ పిన్ ని చూసి రెస్పెక్ట్ ఇవ్వాలి కాదు. అందరికి సమానమైన రెస్పెక్ట్. ఓకే, పిన్ తర్వాత వస్తుంది, డబ్బు తర్వాత వస్తుంది, కానీ రెస్పెక్ట్ అందరికి ఇవ్వాలి. ఈవెన్ మన స్టాఫ్, వెస్టీజ్ ఆఫీస్ స్టాఫ్, DLCP స్టాఫ్, మీ వ్యవహారం మీరు మంచిగా ఉంచండి, వాళ్ళు ఇవ్వాలి, లేకపోతే రేపు మీ గురించి మంచి వ్యవహారంలో కన్వర్ట్ అవుతారు. ఓకే, సో నెక్స్ట్ ఉన్నది ఇంటిగ్రిటీ. ఆల్వేస్ బీ ఆనెస్ట్. ఓకే, ఆనెస్ట్ అండ్ ట్రూత్ఫుల్. మనం నిజాయితీగా ఉండాలి, నిజం ఉండాలి, నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడేది లేదు. ప్లాన్ చెప్పినప్పుడు అబద్ధం మాట్లాడొద్దు. డౌన్ లైన్స్ తో అబద్ధం కమిట్మెంట్ తీసుకోవద్దు. నువ్వు ఇట్లా ఏం లేదు, జస్ట్ నువ్వు స్టార్ట్ గా ఇక నేను చూసుకుంటా, ఇంత ఇంత చేసేస్తే నీకు 1,00,000 వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు 1,00,000 కొట్టేయొచ్చు, నేను ఉన్నా కదా, నేను వేస్తా కదా.
నీ కింద అబద్ధం మాట్లాడేది లేదు. ఓకే. కష్టపడి సంపాదిద్దాం. నువ్వు, నేను కలిసి చేద్దాం. ఇది మాట చెప్పాలి. సో, ఇంటిగ్రిటీ, ఆనెస్టీ ఒక ఒక పాయింట్ మీరు ఆలోచించండి. ఏదైనా తప్పు అలవాట ఉన్నదనుకో, ఏదైనా చెడు, తప్పు, అబద్ధము స్టార్ట్ అవ్వడము ఈజీ. ఇట్లా స్టార్ట్ అయిపోతది. ఎవ్వరు కంట్రోల్ చేయరు. కానీ కొన్ని రోజుల తర్వాత అది ఎంత భయంకరంగా అయితదంటే ఇప్పుడు దానికి ఆపాలంటే చాలా కష్టం. అందు గురించి మనం విన్నింగ్ టీమ్ రూల్స్, కార్డినల్ రూల్స్, గైడ్‌లైన్స్ ఇవన్నీ మాటి మాటికి ఎందుకు చెప్తున్నాము అంటే ఏదైనా తప్పు స్టార్ట్ చేయడం ఈజీ. దాన్ని ఆపడం చాలా కష్టం. అడవిలో అగ్ని స్టార్ట్ అయిందనుకో, ఒక వ్యక్తి రోడ్ మీద నుంచి పోతూ పోతూ ఇట్లా సిగరెట్ ఇట్లా చేసి ఇట్లా హైవేలో ఇట్లా పడేసిండు. అది నిప్పుతో మెల్లగా అగ్ని స్టార్ట్ అయింది. చిన్నగానే ఉన్నది. ఇంత సిగరెట్ ఇట్లా పడేసిండు. చిన్నగా స్టార్ట్ అయింది. కానీ మెల్లమెల్లగా మొత్తం అడవికి అగ్ని పట్టుకున్నది. ఆపలేము. కష్టంగా ఉన్నది. సో, చెడు విషయాలు గూడా, నెగెటివ్ విషయాలు గూడా ఏదైనా నిజాయితీ లేని విషయాలు గూడా స్టార్ట్ చేయడము ఈజీ ఉంటది. అబద్ధము ఈజీ. నవ్వుకుంటూ స్టార్ట్ అయితది. దాన్ని ఆపలేము. చాలా కష్టంగా. లాస్ట్‌లో ఏమైతది? బిజినెస్ పోతది. పెద్ద పెద్ద లెవెల్ టీయూసీడీస్ నుంచి కూడా జీరో అయిపోయిన వాళ్ళు ఉంటారు. చాలా మంది ఉన్నారు. సో, నిజాయితీ చాలా ఇంపార్టెంట్. ట్రూత్‌ఫుల్‌నెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే. నిజాయితీలో ఇంకొక విషయం ఉన్నది. ఓకే. ఆహ్, కోచింగ్ విషయంకి వస్తే. కోచింగ్ అంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తికి మీటింగ్‌లో కలిసిన. ఓకే. నిన్న ఆహ్, మేము క్రౌన్ అండ్ అబోవ్ మీటింగ్‌లో 2 డేస్ అక్కడ ఉన్నాము. రిసార్ట్‌లో ఉన్నాము. మాతో పాటు చీఫ్ మెంటర్ డాక్టర్ ఎస్‌పి పారిల్ సార్, సంధ్య మేడం అండ్ సర్వజ్ఞ సార్ ఉన్నారు. అండ్ ది గ్రేట్ లెజెండ్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇద్దరు బారిల్ సార్ ఉన్నారు. అండ్ మన ఫౌండర్ ఎండి సార్ గౌతమ్ బాలి సార్ వచ్చారు. సో, కోచింగ్ గురించి అక్కడ విషయం మాట్లాడడం జరిగింది. ఓకే. కోచింగ్ అంటే ఏంటిది? నేను ఒక వ్యక్తికి ఒక మీటింగ్‌లో పంపించిన. ఆయన ఏమంటాడంటే, "మీ సార్ చాలా దూరం ఉంటాడు. ఓకే. మీ సార్ ఎంతమందికి కార్ ఇప్పించిండు. మా సార్ చూడు మేము దగ్గరే ఉంటాము. అండ్ మా సారు ఎంతమందికి కార్ ఇప్పించిండు. నువ్వు నా దగ్గర జాయిన్ అయ్యి." అంటే మనం వేరే వాళ్ళ ప్రాస్పెక్ట్‌ని, గెస్ట్‌ని మనము అబద్ధం మాట్లాడి మన వైపు మలుపుకుంటున్నాం. ఓకే. సో, ఇది ఇంటిగ్రిటీ కాదు. ఇది నిజాయితీ కాదు. ఓకే. అండ్ ఈ డూప్లికేషన్ బిజినెస్ నువ్వు ఏమేం చేస్తున్నావో మళ్ళీ నీకు అది రిటర్న్ వస్తది. నువ్వు ఒక వ్యక్తికి అబద్ధం చెప్పి నీ వైపు మలుపుకుంటే, నీ దగ్గర ఉన్న 1000 మందికి మలుపుకునే వాళ్ళు వస్తారు. నువ్వు బికారి అయిపోతావు. ఓకే. సో, నిజాయితీగా ఉండండి. నిన్న పారిల్ సాబ్ ఏమన్నారు అంటే, ఇవాళ మీరు ఏదైనా చేస్తున్నారనుకోండి, అది మీకు రిటర్న్ వస్తది. కర్మ ఫలితము ఉంటది. కర్మ అనేటిది ఉంటది. దాని గురించి ఇంకా కొంచెం ముందు నేను చెప్తాను. ఓకే. సో, ఏదైనా తప్పు విషయం స్టార్ట్ కావాలి. చూడండి మన దగ్గర మనము ఒక విషయం చెప్తాను. ఆహ్, నిన్న మేము ఒక డిసిషన్ తీసుకున్నాము. అందరూ డ్యూసీడీస్. ఏం డిసిషన్ తీసుకున్నాము అంటే, మన మీటింగ్స్‌లో సీఈఓ, మెగా సీఈఓ, ఈడీఎస్‌లో అప్లయన్స్ పేర్లు తీసుకోవద్దు. ఇది డిసైడ్ అయిపోయింది. మీకు ఇప్పుడు నేను డిక్లేర్ చేస్తున్నా. ఓకే. మా అప్లయన్ సో అండ్ సో అతని మీద ఒక అప్లయన్, అతని మీద ఒక అప్లయన్స్‌కి థాంక్ యూ చెప్పడంలోనే టైం అయిపోతుంది. మళ్ళీ భార్య చెప్పింది గదా! మళ్ళీ భర్త గూడా మళ్ళీ చెప్తాడు. మా అప్లయన్ ఇతను థాంక్ యూ. నో. ఆల్ అప్లయన్స్‌కి థాంక్ యూ. భగవంతుడా థాంక్ యూ. పేరెంట్స్ థాంక్ యూ. ఖతం. ఒక్క అప్లయన్ పేరు తీసుకుంటే ఆ అప్లయన్ ఖుష్ అయితారు. వేరే అప్లయన్ పేరు తీసుకోలేదనుకో అతనికి కోపం వస్తది. అందు గురించి ఆల్ మై గ్రేట్ అప్లయన్స్ నమస్తే థాంక్ యూ. ఓకే. సెకండ్ ఇప్పుడు దీనికి అంతు లేదు. మనం ఎంత చెప్పుకుంటే గూడా అంతు లేదు. కొంతమంది కావాలని చెప్తారు స్టేజ్ మీద, "నువ్వు నా పేరు తీసుకో."
నీ అప్లైన్ నేను కదా, నా పేరు అందరికి తెలియాలి. నేను నిన్ను తయారు చేస్తున్నా. అరే భయ్, ఎవరికి తయారు చేస్తలేదు. నువ్వు ఎవరి టీమ్ లో ఉన్నావు అందరికి తెలియాలి. ఎవరి టీమ్ లో ఉన్నావు? నువ్వు విన్నింగ్ టీమ్ లో ఉన్నావు. వ్యక్తి పేరు కాదు కదా. మనం మనం మాటికి బారిల్ సార్ టీం మనం అనలేము, అంటలేము కూడా. మనం విన్నింగ్ టీమే ఎక్కువ అంటాం. ఓకే, సో వ్యక్తి పేరు కాదు ఇక్కడ. అందు గురించి పేర్లు తీసుకోకండి. అండ్ సెకండ్ పాయింట్, ఇంకొకటి డిసిషన్ ఏం తీసుకున్నాము అంటే, అప్లైన్ తో మాట్లాడే టైం 5 minutes ఉన్నది. 5 minutes రూల్. మీరు అప్లైన్ తో మాట్లాడుతున్నారు అంటే, ఇది నేను డిక్లేర్ చేస్తున్నా. అందరూ డియూసిటీస్ కలిసి, ఎస్పి బారెల్ సార్, సర్వజ్ఞ బారెల్ సార్, సంధ్యా మేడం అందరూ కలిసి నిర్ణయంకి వచ్చినాం మేము. ఓకే, అప్లైన్ తో ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే 5 నిమిషాల్లోనే ఖతం చేయాలి. మీరు 5 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడుతున్నారంటే వేస్ట్, సోది మాట్లాడుతున్నారు. పాయింట్ టు పాయింట్. డాక్టర్ దగ్గర పోతే ఎంతసేపు కూర్చుంటారు మీరు? డాక్టర్ ఫీజు 1000 రూపాయలు ఉంటే కూడా, మొన్న నేను మా గ్రాండ్ మదర్ కి డాక్టర్ దగ్గర తీసుకుపోయినా. 1000 రూపాయలు ఫీజు, జస్ట్ కన్సల్టేషన్. ఇట్లా చూసిండు, 1 minute. క్యా హువా, ఏమైంది, టికి రాసేసిండు. చలో నెక్స్ట్, ఖతం. అరే భయ్, 1000 రూపాయలు తీసుకున్నావు, ఒక్క నిమిషమే మాట్లాడతా. అరే ఒక్క నిమిషమే నీ మొత్తం జబ్బు ఖతం. మొత్తం ట్రీట్మెంట్ ఒక్క నిమిషంలోనే ఉంటది. గంటలో ట్రీట్మెంట్ ఉండదు. ఎందుకు అంటే రిపోర్ట్ ఉన్నది అక్కడ. నీకు బ్లడ్ టెస్ట్ ఓకే, ఇది ఈసీజీ, ఇది యూరిన్ టెస్ట్, ఓకే, రిపోర్ట్ చూసేసిండు ఆయన. మీరు అప్లైన్ తో మాట్లాడుతున్నారంటే మీ దగ్గర మీ రిపోర్ట్ ఉండాలి. ఏం రిపోర్ట్ ఉండాలి? మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు, బిజినెస్ రిపోర్ట్ తీసుకోండి. అప్లైన్ తో మాట్లాడండి. 5 నిమిషాల్లో ఖతం. ప్రాబ్లం గురించి, ఛాలెంజ్ గురించి మంచిదే, ఎక్సైట్మెంట్ ఏమున్నది, 5 నిమిషాలు. డౌన్ లైన్ కి ఇది గుర్తు ఉండాలి, అండ్ అప్లైన్ కూడా గుర్తుండాలి. 5 నిమిషాలు అయిపోయింది అనుకో, మనం తర్వాత మళ్ళీ మాట్లాడదాము. ఓకే, నేను ఇంకొక పనిలో ఉన్నాను, ఖతం, బంద్ చేయండి. అప్లైన్ కూడా బంద్ చేయొచ్చు 5 నిమిషాలు అయిపోతే, అండ్ డౌన్ లైన్ కూడా బంద్ చేయొచ్చు. సార్ 5 నిమిషాలు అయిపోయింది సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, లేకపోతే మనం గంటలు ఏడ్చుకుంటున్నాము అతని మీద ఇతని మీద. అవన్నీ అవసరం లేదు. యూ బీ పాజిటివ్, అంతే. అవన్నీ ఉంటాయి. ఓకే, మన ఇంట్లోనే మనం చూసుకుంటాము. భార్యతో గొడవ, భర్తతో గొడవ, పిల్లలతో, అత్త, కోడలు, యారాలు, ఏమేమో. మనం వదిలేసి పారిపోతున్నామా అడవికి? ఉంటున్నాం కదా. ఇక్కడ కూడా కొంచెం ఉంటది ప్లస్ మైనస్. అందరూ పాజిటివ్ గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఉన్నది, మనము నిజాయితీ అండ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడతాము. గివింగ్ ఫీడ్బ్యాక్. యాజ్ ఏ అప్లైన్ మనం డౌన్ లైన్ కి కొన్ని విషయాలు నేర్పిస్తాము. ఓకే, అండ్ యాజ్ ఎ డౌన్ లైన్ మనకు మన అప్లైన్ లో కూడా కొన్ని మంచి గుణాలు కనిపిస్తాయి. మా అప్లైన్ చూడు ఎంత బద్మాష్ ఉన్నాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు చూడు. మా డౌన్ లైన్ చూడు ఇట్లా ఉన్నాడు చూడు. సో వ్యక్తి దగ్గర మనం వెళ్తా ఉంటే ప్లస్ మైనస్ రెండు కనిపిస్తాయి. ఓకే, ప్లస్ మైనస్ రెండు కనిపిస్తాయి కదా, అది మనము దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, కానీ ఫీడ్బ్యాక్ ఎట్లా ఇవ్వాలి? ఓకే, పరువు తీసేటట్టు ఇవ్వద్దు. అందరి ముందు, ఏం బిడ్డ నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఏంటిది, ఏం సార్ నువ్వు ఇట్లా చేస్తావా, నువ్వు అప్లైన్ అసలు. ఓకే, డౌన్ లైన్, అప్లైన్ అందరి ముందు మాట్లాడేది అవసరం లేదు. ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే సైడ్ కి తీసుకుపోయి సింగిల్ గా సపరేట్ గా చెప్పాలి, సార్ ఇట్లా అది. ఓకే, డౌన్ లైన్ కూడా మీరు అంతా బాగానే చేస్తున్నారు, ఫస్ట్ పొగడాలి, మీరు అంతా బాగానే చేస్తున్నారు, కానీ ఇది ఇక్కడ జర్ర మార్చుకుంటే బాగుంటది. ఈగో హర్ట్ కాకుండా మనము ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. నిజమైన దోస్త్ ఎవరు తెలుసా? నిజమైన మంచి వ్యక్తి ఎవరు తెలుసా? మంచి గుణంతో పాటు చెడు విషయాలు కూడా క్లియర్లీ చెప్పగలగాలి. కానీ ఎట్లా చెప్పాలి? హర్ట్ కాకుండా చెప్పాలి. అతనికి అనిపించాలి, ఓకే సార్ నేను మార్చుకుంటా. మనం వేరే రకంగా చెప్పినామనుకో, ఏం 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 చేస్తావు మరి, నేను ఇట్లనే ఉంటా, ఏదైనా చేసుకో. కోపం వస్తే వ్యక్తి ఇట్లా మాట. మనం ఎట్లా చెప్పాలంటే అతనికి అనిపించాలి, ఓహో
నేను ఇట్లా తప్పు చేస్తున్నానా, నేను మార్చుకుంటా సార్. ఎందుకు? మనం చెప్పే విధానంలోనే అది ఆ ఫీడ్బ్యాక్ అక్కడ తెలిసిపోతుంది. ఓకే, సో ఎట్లా చెప్పాలంటే అతనికి అనిపించాలి నేను మార్చుకోవాలని. అంత ప్రేమతో సైడ్ లో తీసుకుపోయి అప్లైన్ కావచ్చు, డౌన్లైన్ కావచ్చు. ఎక్కువ సార్లు అప్లైన్ డౌన్లైన్ కి చెప్తారు. అందరి ముందు ఫీడ్బ్యాక్ ఇచ్చే అవసరం లేదు. తప్పులు అనేటిది సైడ్ కి తీసుకు, అండ్ ఏదైనా మంచి ఉంటే పొగడాలి. వెరీ గుడ్, ఈసారి తను 500 వీవ్ క్లబ్ క్వాలిఫై చేశారు, వెరీ గుడ్, అందరి ముందు చెప్పొచ్చు, క్లాప్స్. ఈసారి తను బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు, ఈసారి తను ఇంత చెక్ వచ్చింది, వెరీ గుడ్. అప్రిషియేట్ అందరి ముందు చేయాలి. కానీ ఫీడ్బ్యాక్, తప్పులు సెపరేట్లీ ఎవరికి తెలియకుండా అక్కడ చెప్పాలి. ఇవి 2 పాయింట్స్ చాలా important. దీనికి నిజాయితీ, నిజం అంటారు, ఇంటిగ్రిటీ అంటారు. ఓకే, సో చూడండి మన దగ్గర అబ్దుల్ కలాం సార్ ఉంటుంది. అబ్దుల్ కలాం సార్ గొప్ప సైంటిస్ట్, గొప్ప శాస్త్రవేత్త. సో అతను ఏం చెప్తుండే, తన ప్రతి ఒక్క బుక్ లో అతను ఏం చెప్తుండే, రియల్ లీడర్ ఎవరు, రియల్ లీడర్ ఎవరు అంటే ఎవరైతే అందరి ముందు ఏదైనా మంచి జరిగితే నా టీం వల్ల జరిగింది చెప్తారు, రియల్ లీడర్. అని ఏదైనా తక్కువ అయిందనుకో, ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ, నా వలన జరిగింది. ఎందుకు అంటే టీం కి లీడ్ నేనే కదా. అప్లైన్ బిహేవియర్ అట్లా ఉండాలి. ఏదైనా తప్పు జరిగింది అంటే అది డౌన్ లైనే అని కాదు, అప్లైన్ కూడా బాధ్యత ఉంటుంది. మొన్న ఒకసారి ఎస్పీ బాల సార్ ఏమన్నారు తెలుసా, ఒక వ్యక్తి తప్పులు చేస్తే ఇతను తప్పులు చేస్తున్నాడు కదా, అసలు ఇది నా తప్పు, ఇది నేను అట్లాంటివి డౌన్ లైన్ కి నేను క్రియేట్ చేయలేకపోయినా, ఇది నా తప్పు అని అంటున్నాడు. నిజంగా ఎన్నోసార్లు చెప్పినారు. అతనికి ఏం తిడతాము, అసలు అది నా తప్పుయే, నా టీంకి నేను ఇంత మంచి గుణం నేను ఇవ్వలేకపోయినాను అని. సో ప్లీజ్ మనం ఇది గుర్తు పెట్టుకోవాలి. ఓకే, విన్నింగ్ టీమ్ లో రావడానికి అందరూ ఆ భగవంతునికి ప్రే చేయాలి. అప్లైన్ ఎట్లా ఉండాలంటే విన్నింగ్ టీమ్ అప్లైన్ లాగా ఉండాలి, అట్లా ఉండాలి మన ప్రవర్తన. ఓకే, సో అబ్దుల్ కలాం సార్ ఏం చెప్పారు అంటే ఏదైనా సక్సెస్ వచ్చింది అంటే టీం వల్ల వచ్చింది, అండ్ ఏదైనా తప్పు జరిగింది అంటే ముందు నేను ఉంటాను, నేను టీం లీడర్, నా వల్ల జరిగింది, నేను తయారున్నాను, నేను మార్చుకుంటా, నేను నేర్చుకుంటా. ఇది హంబుల్నెస్ అంట. లే ఈగో ఉన్నది అనుకో, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ఈగో ఉన్నది. ఇక ఈగో ఎట్లా ఉన్నదంటే కథం, ఇక ఈగో రావడం స్టార్ట్ అయింది అనుకో, మిగతా అన్ని మంచి మెల్లమెల్లగా వెళ్ళిపోతా ఉంటాయి. జస్ట్ వన్ ఈగో విల్ డిస్ట్రాయ్ ఆల్ గుడ్ థింగ్స్ అంట. ఒక్క ఈగో వచ్చిన తర్వాత అన్ని మంచితనం అనేటిది మెల్లమెల్లగా ఇట్లా వెళ్ళిపోతాయి మనిషి లోపల నుంచి. ఓకే, సో మనిషికి ఎందుకు ఈగో ఉంటది, ఇది నా వల్ల జరిగింది, నాకు తెలుసు, నేనే చేసిన, నేను ఇంతమందికి కార్ ఇప్పించిన. ఓహో, స్టేజ్ మీద నుంచి చాలా మంది ఇట్లా అంటారు, నేనైతే కార్ తీసుకున్నా, నేనైతే 1,00,000 ఇన్కమ్ తీసుకున్నా, కానీ నా టీంలో ఇంతమందికి ఇప్పించిన. మీరు ఎట్లా ఇప్పిస్తారు బై? ఓకే, మీ జేబు నుంచి ఇచ్చారా మీరు? మీరు శాలరీ పంచుతున్నారా అందరికి, ఇది నీ శాలరీ, ఇది నా శాలరీ అని? ఓకే, సో మీ అమాయకత్వమా లేకపోతే మీ మూర్ఖత్వమా? నేను ఇప్పించిన కార్ మీరు ఎట్లా ఇప్పిస్తారు? అతను హార్డ్ వర్క్ తో అతను తీసుకుని, మీరు జస్ట్ గైడ్ చేస్తున్నారు. ఓకే, మర్చిపోవద్దు, ఇది ఇది వేస్ట్ అహంకారం పెట్టుకుంటున్నారు, పనికి రాని అహంకారం అది. నేను ఇప్పించిన, మరి స్టేజ్ మీద కూడా చెప్తారు, నేనైతే ఇంతమంది ఇన్ని లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నా, నా టీంలో ఇంతమందికి ఇప్పించిన. రాంగ్, అది రాంగ్ స్టేట్మెంట్. నా లైఫ్ మారింది, నా టీంలో ఇంతమంది లైఫ్ మారింది అట్లా చెప్పాలి. దాంట్లో అప్లైన్ రోల్ లేదా, సిస్టమ్ రోల్ లేదా, కంపెనీ లేదా, అక్కడ మొత్తం మీరే చేపించినారా? మీరు డెంటాష్యూర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా? ఓకే, మీరు అష్యూర్ సోప్ ఇంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అతనికి ఇచ్చి టర్న్ ఓవర్ చేసి అతని లైఫ్ మీరు మార్చుతున్నారా? వేస్ట్ మాటలు అవి అని, మీరు రెఫర్ చేస్తున్నారు అంతే. ఓకే, అర్థం లేని అహంకారం పెంచుకుంటే బాధ మీకే ఉంటది. అహంకారం వచ్చిన వ్యక్తికే బాధ ఉంటది, వేరే వ్యక్తికి బాధ ఉండదు, మీరే పరేషాన్ ఉంటారు. అహంకారం తీసేయాలి ప్లీజ్. ఓకే, సో
నిన్న బారిల్ సార్ చాలా చాలా పాయింట్స్ చెప్పారు. నేను ఫటాఫట్ ఒక్కొక్క పాయింట్ చెప్పేస్తా. మనందరికీ తెలుసు, మనకు ఇవాళ సక్సెస్ వస్తుంది అంటే మన విన్నింగ్ టీంలో ఎస్బాల్ సాబ్ ఇచ్చిన టీచింగ్ ప్రకారము మన జీవితంలో మనం చేసిన పుణ్య కర్మాలు వలన వచ్చింది. పుణ్య కర్మం యొక్క ప్రాప్తి చెందడం జరిగింది. అంటే పుణ్య కర్మాల యొక్క ఉదయం వచ్చింది, పుణ్య కర్మాల యొక్క ఫలితం వచ్చింది. అందు గురించి ఇవాళ నాకు సక్సెస్ వస్తుంది. సక్సెస్ రావట్లేదు అంటే ఏదో నేను చేసిన పాప కర్మాల యొక్క ఉదయం ఇప్పుడు ఉన్నది. ఓకే, సో నాకు కష్టాలు ఉన్నాయి. ఎందుకు అంటే నేను చేసిన పాస్ట్ లో పోయిన సమయంలో నేను చేసిన తప్పు పనుల వలన, తప్పు భావం వలన అది వచ్చింది. సో పుణ్యము పాపము ఎట్లా వస్తుంది అంటే బారిల్ సాబ్ అన్నారు, మీ భావం ద్వారా. మీ లోపల మంచి భావం ఉంటే, మంచి పని అని చెప్తలేరు అక్కడ, ఓన్లీ భావం ఊహించుకోవడంలో కూడా మీరు మంచిగా భావం పెట్టుకుంటే మీరు పుణ్యం కట్టుకుంటున్నారు. మీరు చెడు ఆలోచన పెట్టుకుంటే మీరు పాపం కట్టుకుంటున్నారు. అండ్ అదే మీకు నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఫలితంగా మీ ముందు వస్తుంది. సో మనం ఎట్లాంటివి ప్రవర్తన, ఎట్లాంటివి భావం పెట్టుకోవాలి ఆలోచించి. ఎందుకంటే ఇవాళ ఏ భావంతో మనం ప్రవర్తన చేస్తున్నామో అది మనం పుణ్యం కట్టుకుంటున్నామా లేకపోతే పాపం కట్టుకుంటున్నామా, నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత నిజంగా అది మళ్ళీ రిటర్న్ మీకు వస్తుంది. ఈగో పెట్టుకున్నాం అనుకో, అంత నా వల్లనే జరుగుతున్నది అని. ఈగో అనేటిది పాజిటివ్ గుణమా నెగటివ్ గుణమా? నెగటివ్ భావం, పాజిటివ్ భావమా? మొత్తం నా వల్లే ఉంది. నా డౌన్ లైన్ కి నేను కార్ ఇప్పించిన, ఇంతమంది కార్, నువ్వు ఎవరికి కార్ ఇప్పించినావు ఇవాళ వరకు నీకేం తెలుసు? ఓకే, ఇది నా నా లెక్క చదువుకున్న వ్యక్తి భాషలో చెప్తే అది నీ మూర్ఖత్వం. ఇట్లా నువ్వు మాట్లాడుకుంటున్నావు. ఓకే, నీ వల్ల ఏం జరగలే అక్కడ. అతని యొక్క పుణ్యోదయం అయింది, అందు గురించి అతనికి కార్ వచ్చేసింది. అతను మంచి ఏదో చేసిండు, ఒక రోజు అతనికి సక్సెస్ వస్తుంది, సక్సెస్ టైం. అట్లా ఉంటే మరి అందరికి ఎందుకు రాలే? ఇప్పుడు బారిల్ సార్ ఇక్కడ వచ్చి 300 మందికి ప్లాన్ చెప్తే హైదరాబాద్ లో, ఇందర్వీర్ సార్ నుంచి సలీం సార్ వరకు అందరి జీవితం, ఈ ముగ్గురు నలుగురు జీవితం మారింది. మరి ఆ 300 వ్యక్తి ఎక్కడ పోయినరు? సో బారిల్ సార్ అంటే నేను మాట్లాడిన సలీం లైఫ్ మారిపోయింది, చరణ్ లైఫ్ మారిపోయింది, అట్లా కానీ కాదు. అతను ఏమంటున్నారంటే వీళ్ళ యొక్క పుణ్యోదయం అయింది, అందు గురించి వీళ్ళ లైఫ్ మారింది. నేనైతే వేరే వాళ్ళకు కూడా చెప్పినా కదా, మళ్ళీ వాళ్ళ లైఫ్ మారలే కదా. ఎందుకంటే వాళ్ళ మంచి రోజు రాలే ఇంకా, వాళ్ళ పుణ్యోదయం రాలే ఇంకా. వాళ్ళు పాస్ట్ లో చేసిన పాపం ద్వారానే వాళ్ళు అది అనుభవిస్తున్నారు. వాళ్ళకు పెద్ద సక్సెస్ రాలే. ఇంకా టైం ఉన్నది, వెయిట్ చేయాలి. సో వేస్ట్ అహంకారం పెట్టుకోకండి. ఓకే, ఇట్లా మనం మాట్లాడే విధానంలో తెలిసిపోతుంది. మీరు చెప్పండి, నా టీంలో 30 మంది కార్ తీసుకున్నారు, వాళ్ళ జీవితం మారింది, నేను మార్చినని చెప్పకండి. మీరు ఇట్లా చెప్పండి, నా లైఫ్ చేంజ్ అయింది, 30 మంది కార్ తీసుకున్నారు, 30 మంది లక్ష ఇన్కమ్ లో ఉన్నారు, వాళ్ళ లైఫ్ కూడా మారింది. ఎందుకు అంటే వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ఆఫ్లైన్ ద్వారా, ఈ సిస్టమ్ ద్వారా, ఈ సిస్టమ్ బాగుంది, మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇట్లా మాట్లాడాలి. ఓకే, మీ టీం సక్సెస్ చూపెట్టండి, కానీ ఈ వేలో చూపెట్టండి. మాట్లాడే విధానం మనది తెలిసిపోతుంది మనకు. ఓకే, అండ్ ఇంకొకటి, ఈగో ఉంటే ఏమవుతుంది అంటే తప్పులు మనకు యాక్సెప్ట్ చేయడం రాదు. ఒక్కొక్కసారి అప్లైన్ నువ్వు ఇట్లా మిస్టేక్ చేస్తున్నావు అంటే ఇక అప్లైన్ మీదనే చెప్పేస్తా. ఓకే, మిస్టేక్ యాక్సెప్ట్ చేసే గుణం మన దగ్గర ఉండాలి. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్, వై నాట్? తప్పు అందరితో జరగవచ్చు. మనము ఆ ఏమంటారు, ఇట్లా స్వర్గం నుంచి దిగిన వ్యక్తులు కాము కదా. తప్పులు అవుతుంది. యాజ్ ఏ అప్ లైన్ కూడా తప్పు కావచ్చు, యాజ్ ఏ డౌన్ లైన్ కూడా తప్పు కావచ్చు, యాజ్ ఏ క్రాస్ లైన్ కూడా తప్పు కావచ్చు. మనం వేరే వాళ్ళ క్రాస్ లైన్ కూడా ఏదో తప్పుగా మనం అనేస్తాం. సో యాక్సెప్ట్ చేయాలి, తప్పు యాక్సెప్ట్ చేసే ఒక ధైర్యం మన దగ్గర ఉండాలి. బారిల్ బా నిన్న ఏమన్నారు తెలుసా? అన్నిటికన్నా పెద్ద గుణము ఫర్గెట్ అండ్ ఫర్గివ్. ఓకే, నేను తప్పు చేస్తే నేను క్షమాపణ నేను అడుగుతా, యాజ్ ఏ అప్లైన్ నేను అడుగుతా.
అందరి ముందు ఎస్పీ బాలు సార్ క్షమాపణ అడిగినారు, మాతో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి అని చెప్పి. అంత పెద్ద వ్యక్తి అందరి ముందు క్షమాపణ అడుగుతున్నారు. ఎందుకంటే క్షమాపణ అడిగితే మనం చిన్నగా అయిపోము, ఇంకా మన ఇజ్జత్ ఇంకా పెరుగుతుంది. అరే అంత పెద్ద వ్యక్తి కూడా క్షమాపణ అడుగుతున్నారు. సో క్షమాపణ అడగడానికి, తప్పు యాక్సెప్ట్ చేయడానికి ధైర్యం ఉండాలి. ఇది ధైర్యం విషయం. మనం చిన్నగా అయిపోము, ఆలోచించి. అండ్ క్షమించాలి కూడా. ఎవరైనా డౌన్ లైన్, అప్ లైన్, క్రాస్ లైన్ తప్పు చేయొచ్చు, వాళ్ళు కూడా మనుషులే. క్షమించాలి, క్షమించేసి మర్చిపోవాలి. ఫర్గెట్ అని అన్నారు, ఫర్గెట్ అండ్ ఫర్గివ్. క్షమించండి, మర్చిపోండి. మర్చిపోతే ఏమైతుంది, నార్మల్ అయిపోతాం. ఓకే చలో గల్లేమిలో కౌగలించుకోండి, చలో హ్యాపీ. మనం ఏం చేస్తాము, ఈగో పెట్టుకొని ధైర్యం లేకపోవడం వల్ల, నువ్వు అప్పుడు ఇట్లా చెప్పినావు, అది 10 సంవత్సరాల బ్యాక్ మాట కూడా ఇక్కడ పెట్టుకొని ఆ భారంతోనే జీవిస్తా ఉంటాము. బీపీ పెరుగుతుంది, షుగర్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే విచారం ద్వారానే ఎక్కువ మందికి బీపీ, షుగర్ వస్తుంది. ఒత్తిడి ఉన్నది. ఏం ఒత్తిడి ఉన్నది, పనికి రాని మాటలు మైండ్ లో పెట్టుకున్న భారం పెరుగుతూనే ఉన్నది. టన్స్ ఇక్కడ ఉన్నది. అప్ లైన్ ఇట్లా చేసిండు, డౌన్ లైన్ ఇట్లా, క్రాస్ లైన్ ఇట్లా చేసిండు, అతను ఇట్లా చెప్పిండు, అత్త ఇట్లా చెప్పింది, మామ ఇట్లా చెప్పిండు, బామ్మర్ది ఇట్లా చెప్పిండు. అరే ఫర్గెట్ అండ్ ఫర్గివ్. ఓకే, మర్చిపోండి అండ్ క్షమాపణ ఇచ్చేయండి. క్షమాపణ అడగండి అండ్ క్షమించండి కూడా. నేను క్షమించేసిన చలో. ఇప్పుడు బాల్ సార్ ఒక మాట అన్నారు, మా కోడలు ఉన్నది చెర్రీ బారెల్. చెర్రీ బారెల్ దగ్గర ఒక మంచి గుణం ఉన్నది. ఏం గుణం ఉన్నది అంటే, ఇవాళ ఏదైనా గొడవ, కోపము ఏదైనా ఇంట్లో జరుగుతుంది కదా, ఇక సాయంత్రం నేను వచ్చి, అరే బిడ్డ నేను పొద్దున్న నీకు ఇట్లా చెప్పిన సారీ అంటే, అరే మీరెప్పుడు చెప్పారు పాప, నాకైతే గుర్తునే లేదు. అంటే ఏదైనా గొడవ, విషయము, ఇష్యూ ఉంటే ఆమె గుర్తుండదట, మర్చిపోతుందట ఆమె. అరే దీనికన్నా పెద్ద భగవంతుని యొక్క ఆశీర్వాదం ఏం లేదు. మర్చిపోవడం అనేది పెద్ద ఆశీర్వాదం. ఒక వ్యక్తి ఏదైనా చెప్తే మనం మర్చిపోయినాం అనుకో, మనం రిలాక్స్ ఉన్నాము, హాయిగా ఉన్నాం. అతను చెప్పి అతను ఎక్కడో వెళ్ళిపోతాడు, మనం పట్టుకొని ఇక సంవత్సరాల వరకు కుమిలిపోతూ పరేషాన్, నెత్తి మీద భారం పెట్టుకొని ఎట్లా జీవిస్తున్నామంటే అబాబాబు. మర్చిపోవాలి, వదిలేయాలి. ఓకే, సో క్షమాపణ ఇస్తే కూడా మనం వదిలేస్తున్నాము, క్షమాపణ అడిగితే కూడా మనం వదిలేస్తున్నాం. క్షమిస్తే మనం హల్కా అయిపోతున్నాము, క్షమాపణ అడిగితే మనం హల్కా అయిపోతున్నాం. ఈగో పెట్టుకోకండి, ఫర్గెట్ అండ్ క్షమించండి, క్షమాపణ అడగండి. ఓకే, అడిగిన తర్వాత మర్చిపోవాలి అని చెప్పినారు అంటే మళ్ళీ నార్మల్ అయిపోవాలి. అప్ లైన్, డౌన్ లైన్ రిలేషన్షిప్ మళ్ళీ నార్మల్ అయిపోవాలి. అప్పుడే మీ గొప్పతనం, లేకపోతే వేస్ట్. నార్మల్ అయిపోండి. ఎంత పెద్ద పెద్ద లీడర్స్ తప్పులు చేశారు, సిరీస్ అయి వేరే కంపెనీస్ జాయిన్ అయ్యారు. మళ్ళీ వాళ్లకు పిలిపించి గౌతమ్ బాలి సార్ మళ్ళీ జాయినింగ్ చేపించుకున్నారు. వేరే కంపెనీలో పోయిన తర్వాత సిరీస్ కి కూడా మళ్ళీ ఎస్పీ బాలి సార్ మళ్ళీ వాళ్ళ టీమ్ లో తీసుకొని అంతే రెస్పెక్ట్ఫుల్ గా అతనికి ఆ లెవెల్ ఇచ్చారు, మళ్ళీ సిటీ లెవెల్ ఇచ్చారు. తప్పులు అందరితో జరగవచ్చు. మీ కొడుకు తప్పు చేసి వస్తే ఏం చేస్తారు, చెప్పండి. వెళ్ళిపో, ఇవాళ నుంచి నువ్వు నా కొడుకు కాదు అని చెప్తామా, లేకపోతే అరే నువ్వు ఇట్లా తప్పు చేసినావు, ఇది రాంగ్, ఇట్లా చేయొద్దు అని మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటా. అండ్ డౌన్ లైన్స్ కూడా, సార్ నేను ఇవాళ వేరే వ్యక్తికి చెప్పిన, నువ్వు అక్కడ నీ పేరుతో జాయిన్ అయ్యావు కదా, ఇప్పుడు నీ భార్య పేరుతో నా దగ్గర జాయిన్ అయిపో. కోచింగ్ అంటారు దీన్ని. వేరే వాళ్ళ యొక్క డౌన్ లైన్స్ ని, గెస్ట్ ని మన వైపు మలుపుకోవడం. అట్లా నేను చేసేసిన సార్. మీ ఇంట్లో మీ కొడుకు దొంగతనం చేసి వస్తే యాజ్ ఎ తండ్రి మీరు ఏం చేస్తారు, చెంప దెబ్బ కొడతాం, దొంగతనం చేస్తున్నావా అని. కానీ అప్లైన్ ఇక్కడ దాన్ని సమర్థిస్తే బాగుంటుందా? అది దొంగతనం దొంగతనమే. వద్దు, ఇట్లా చేయొద్దు, నేనే రాసి ఇస్తా, నో అబ్జెక్షన్. ఆ వ్యక్తి ఎక్కడున్న వ్యక్తి అక్కడే వెళ్ళాలి, మా దగ్గర అవసరం లేదు, వదిలేయాలి. ఎందుకు అంటే నీ సక్సెస్ నీ పుణ్యోదయంతోనే వస్తుంది, నువ్వు పాపం కట్టుకుంటే సక్సెస్ రాదు. మేము చాలా మంది చూసాము. అండ్
ఎస్పి బాలసాబ్ అయితే అంటున్నారు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చి నేను చెప్తున్నా, ఇట్లాంటి విచారం ఉన్న వాళ్ళు పెద్ద బిజినెస్ చేయలేరు, గొప్ప వాళ్ళు కాలేరు, గొప్ప ఇన్కమ్ వాళ్ళు సాధించలేరు, ఇట్లాంటివి భావన ఉన్నవాళ్ళు. ఓకే, సో మీరు చేసే ప్రతి ఒక్క ప్రవర్తన, అది మీరు పుణ్యం కట్టుకుంటున్నారా పాపం కట్టుకుంటున్నారా, అది దాని యొక్క అవగాహన అది మన దగ్గర ఉండాలి. ఆల్వేస్ మనము గుర్తు చేసుకుంటా ఉండాలి, నేను ఏం చేస్తున్నా, నా నా వ్యవహారం వలన నేను వేరే ఏదైనా చేస్తున్నాను అంటే పాపం కట్టుకుంటున్నానా పుణ్యం కట్టుకుంటున్నా, దాని గురించి మన దగ్గర ఇన్ భావం కా ఫల్ క్యా హోగా సిడి ఉన్నది, మళ్ళీ వినండి. ఓకే, దాన్ని ఎక్కువ నేను చేయలేను. ఇప్పుడు ఇంకొకటి, ఏదైనా మంచి జరిగిందనుకో, నేను చేసిన తెలుసా, కార్ ఇప్పించిన తెలుసా, డౌన్లైన్ యూసిడి అయిండు నేను చేసిన. అండ్ ఏదైనా తప్పు జరిగింది అనుకో, అతను వేరే బిజినెస్ జాయిన్ అయ్యిండు, అతను బిజినెస్ మానేసి వేరే కంపెనీ జాయిన్ అయ్యిండు, అతను తప్పు. అది అరే భయ్, అతను మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నాడు, వేరే కంపెనీ జాయిన్ అవుతున్నాడు అంటే రెండు విషయాలు ఉన్నాయి. అతనికి ఇన్కమ్ రావట్లే, సో అతనికి మీరు హోప్ ఇస్తలేరు, మీ రిలేషన్షిప్ బాగాలేదు. సెకండ్, మీ రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్నది అక్కడ. చూడండి, బీదోళ్ళు కావచ్చు, ధనవంతులు కావచ్చు, కానీ అమ్మా నాన్నని వదిలి ఎవరు వెళ్ళలేరు. డబ్బు లేకపోతే కూడా నా అమ్మని నేను పెట్టుకుంటా, డబ్బు ఉంటేనే నా అమ్మని నేను పెట్టుకుంటా, అట్లా ఉంటదా? సో మంచి ఇన్కమ్ వస్తేనే నేను అప్లైన్ తో ఉంటాను, ఈ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో ఉంటా, ఇన్కమ్ రాకపోతే వదిలేసి పారిపోతా, అట్లా ఉంటదా? ఉండదు. మంచి రిలేషన్షిప్ ఉంటే ఎక్కువ తక్కువ అయితే కూడా మనం నిలబడతాము. ఎందుకు అంటే హోప్, నెక్స్ట్ మళ్ళీ నేను పని చేసి మళ్ళీ నేను కూడా డ్యూటీ అవుతా, హోప్ ఉంటది. ఒక వ్యక్తి విడిచి వెళ్ళిపోతున్నాడు అంటే మన బిహేవియర్, మన వ్యవహారం బాలేదు. అందు గురించి మన వ్యవహారం ద్వారా ఎవరికో నొప్పి తగిలింది, గాయమైంది హృదయంలో, ఈగో హర్ట్ అయింది. సో ఎప్పుడైనా నా ఈగోకి నేను పక్కకు పెట్టేసి వేరే వాళ్ళ ఈగోకి నేను జర్ర లిఫ్ట్ చేయాలి. ఇది పీపుల్ స్కిల్ అంటారు. నా ఈగోకి నేను తక్కువ చేసుకోవాలి, వేరే వాళ్ళ ఈగో, అది డౌన్ లైన్ కావచ్చు అప్లైన్ కావచ్చు, అతని ఈగోకి లిఫ్ట్ చేయాలి. నువ్వు బాగున్నావు, గ్రేట్, మంచిది. ఇది ఇంపార్టెంట్. ఇది ఉంటేనే జనాలతో మనం మంచి రిలేషన్షిప్ ఉంటుంది, టీమ్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్నది. అండ్ ఆల్వేస్ నెక్స్ట్ గుణం, ఆల్వేస్ టీమ్ ఫస్ట్. నేను ఫస్ట్ కాదు, నా పేరు రావాలి, నేను చేసినట్ల కాదు, టీమ్ ఫస్ట్. టీమ్ లో ఎంతమంది సంపాదన చేసుకుంటారు, టీమ్ లో ఎంతమందికి ఎల్ఓపి వస్తుంది, టీమ్ లో ఎంతమంది 500 పివి క్లబ్ లో ఉన్నారు, టీం గురించి ఆలోచించండి. నా గురించి నేను ఆలోచించుకుంటే అది స్వార్థం లెక్క అవుతుంది, నేను టీం గురించి ఆలోచిస్తే అది గొప్పతనం వైపు పోతుంది. ఆల్వేస్ నాకు రావట్లే, నేను ఇట్లా నేను నేను ఆలోచిస్తే ఏడుపు వస్తుంది, పరేషాన్ అయిపోతాము. టీం గురించి ఆలోచించి ఆ వ్యక్తికి 500 పివి క్లబ్ క్వాలిఫై చేయాలి, అతను క్రూజ్ క్వాలిఫై చేయాలి, అతనికి మనము 1 లక్ష ఇన్కమ్ ఇప్పించాలి, దాని గురించి పని చేయండి, ఉత్సాహం ఉంటుంది. మన గురించే మనం ఆలోచించుకుంటూ పోతే స్వార్థంతో మనము దుఃఖం వైపు పోతాము. టీం వైపు ఆలోచిస్తే అది గ్రేట్నెస్, గొప్పతనం అవుతుంది, సుఖంగా ఉంటాం. ఇవాళ లేకపోతే రేపు డబ్బులు వచ్చేది ఉన్నది. ఎందుకు? మీరు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే పుణ్యం కట్టుకుంటారు, అండ్ పుణ్య ఫలంతో 100% పెద్ద సక్సెస్, ఆనందము, హ్యాపీనెస్ అంతా వచ్చేది ఉన్నది. ఇది విన్నింగ్ టీమ్ రూల్స్, విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ లో ఇవన్నీ ఉంటాయి. వేరే టీమ్స్ లో ఉంటుందని నాకు తెలియదు. పాపం పుణ్యం గురించి వేరే టీం వాళ్ళు మాట్లాడతారా, సిద్ధార్థ్ సింగ్ మాట్లాడుతున్నా, నేను టీం పేర్లు నేను తీసుకోను, సారీ ఫర్ దట్. విన్నింగ్ టీమ్ లో అనేది ఉన్నది. అట్లా ఉంటే మళ్ళీ అందరూ ఎందుకు 1 లాక్ ఇన్కమ్? ఇప్పుడు నేను 70 మందికి జాయిన్ చేయించిన, 70 lakhs, అందరూ డ్యూసిటీ అయినారా? అందరికి సక్సెస్ దొరికిందా? దొరకలే కదా. సో అందరి జీవితాలు నేను మార్చే, నా దగ్గర అంత దమ్ము ఉన్నదా? లేదు. వాళ్ళ మంచి టైం వచ్చింది, వాళ్ళ పుణ్యోదయం అయింది, అందు గురించి వాళ్ళు సక్సెస్ చెందినారు. సో అహంకారం మనకే. సో ఆల్వేస్ థింక్ అబౌట్ యువర్ టీమ్. టీం గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు టీమ్ లో అందరు ఉన్నారు, క్రాస్ లైన్ కూడా టీమే, వెస్టీజ్ ఫ్యామిలీ కూడా టీమే. లే నా టీం వాళ్ళకు ఇన్కమ్ రావాలి, వేరే వాళ్ళు బాడమే జాయ్, గంగాలో ఏమున్నది మున్గని.
నో 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 నో, ఇది ఇండస్ట్రీ. వాళ్ళు ఉంటే మనం కూడా ఉంటాం, తెలుసా? ఒకసారి చాలా అహంకారంతో ఎవ్వరు ఉంటే ఉండకపోతే పోనీ నేను ఇంకా బిజినెస్ పెంచుకుంటాను, నాకు రాదా, నాకు తెలియదా అని అహంకారంతో చెప్తాము. ఇది ఈకో సిస్టమ్. మనం స్టార్టింగ్ క్రాస్ లైన్ ని చూసి జాయిన్ అయినాము. హలో, క్రాస్ లైన్స్ ని చూసి మనకు ఫస్ట్ ఎఫ్ఆర్యూ నేను పోయినా, అక్కడ నేను నిర్ణయం తీసుకున్నా. ఎఫ్ఆర్యూ లో మీ అప్లైన్ అక్కడ రికగ్నైజ్ అయినారా? మీ అప్లైన్ కూడా మీలాగానే ఉన్నారు. క్రాస్ లైన్ ని చూసి మనం నిర్ణయం తీసుకున్నాము, హోప్ తీసుకున్నాం. క్రాస్ లైన్స్ కూడా కావాలి మనకు బిజినెస్ లో. మన వాళ్ళు మనతో వినలేరు, క్రాస్ లైన్స్ తో చూసి ఇన్స్పైర్ అవుతారు. అరే ఆ సార్కి ఇన్కమ్ వచ్చిందని నాకు కూడా వస్తుంది. ఓకే, సో క్రాస్ లైన్స్ కూడా కావాలి. సో క్రాస్ లైన్స్ కూడా టీమే, వాళ్ళ మంచి కొరకు వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళు కూడా సక్సెస్ తీసుకోవాలి. క్రాస్ లైన్స్ అందు గురించి కోచింగ్ చేయొద్దు, వేరే వాళ్ళ డౌన్ లైన్స్ ని మన వైపు మలుపుకోవద్దు. ఇది రాంగ్, ఇది పాపం. ఇది మీ కాళ్ళ పైననే మీరు గడ్డపార కొట్టుకుంటున్నారు. ఓకే, అండ్ లాస్ట్ ఇంకొక పాయింట్ ఉన్నది. సో క్లియర్ కమ్యూనికేషన్. మన బిజినెస్ మొత్తం కమ్యూనికేషన్ మీద ఉన్నది. మన అప్ లైన్ తో, మన డౌన్ లైన్ తో, మన క్రాస్ లైన్ తో మన కమ్యూనికేషన్ క్లియర్ ఉండాలి. ఏదో తిప్పి తిప్పి మాట్లాడుతున్నాము, డబల్ మీనింగ్ మాట్లాడుతున్నాము. ఓకే, పర్మిషన్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు నేను పర్మిషన్, సార్ ఒక వ్యక్తి జాయిన్ కావాలి అనుకుంటే ఆల్రెడీ అతను వేరే చోట ఉన్నాడు, ఇప్పుడు జాయిన్ చేసుకోవాలంటే ఏంటిది అంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సార్ ఏదో చెప్పేస్తాడు, సార్ జనరల్ చెప్పాడు, మీరు దానికి పట్టుకొని దానికి మిస్యూజ్ చేస్తారు. సో అప్లైన్ పర్మిషన్ అడగడం కూడా చాలా ఎక్కువ తెలివితో, అతి తెలివితో కొంతమంది పర్మిషన్ తీసుకుంటారు, అండ్ అది రాంగ్ వేలో దానికి యూజ్ చేస్తారు. సో కమ్యూనికేషన్ క్లియర్ ఉండాలి. అబద్ధము, డబల్ మీనింగ్, చెప్తున్నాం ఒకటి చేస్తున్నాం ఒకటి, అర్థం ఒకటి, ప్లీజ్ చేయకండి. క్లియర్ ఉంచండి, సీదా సాదా డిసిప్లిన్ తో ఉండండి. ఓకే, అండ్ ఆల్వేస్ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో మనం ఉన్నామంటే ఓకే, ఒక గోల్ పైననే వర్క్ చేయాలి. మీరు గోల్ పైన వర్క్ చేస్తలేరు అనుకో, మీరు ఈ సిస్టమ్ లో లేరు, ఈ ఇండస్ట్రీలో లేరు, మీరు వేస్ట్ పని చేస్తున్నారు. ఆల్వేస్ ఒక మిషన్ లో ఉండాలి. మనం మిషన్ 90 days, మిషన్ 180 days, నెక్స్ట్ లెవెల్ ఏమున్నది, నెక్స్ట్ లెవెల్ నా గురించి అయిపోతే నా టీమ్ లో ఏమున్నది, ఏదో ఒక గోల్ మీదనే వర్క్ చేయాలి. గోల్ లేకపోతే నెగటివ్ ఉంటది మనిషిలో. ఒక మనిషి నెగటివ్ మాట్లాడుతున్నారు అంటే అతని దగ్గర గోల్ అయిపోయింది. సార్ ఇట్లా అవుతుంది, సార్ అట్లా, అతని ఇట్లా, డిఎల్సిపి ఇట్లా, ప్రోడక్ట్ ఇట్లా, ఏదో ఒక కంప్లైనింగ్ మోడ్ లో ఉన్నాడంటే అతని దగ్గర గోల్ క్లియర్ లేదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే నా టీంలో 16 మంది డ్యూసిటీస్ ఉన్నారు, నేను వాళ్ళ వ్యవహారం చూశాను, అందు గురించి నేను చెప్తున్నాను. నేను ఎస్పి బాల్ సార్ మాటలు విన్నాను, చూశాను, నేర్చుకున్నాను, అందు గురించి నేను చెప్పగలను. కంప్లైంట్ చేసే వాళ్ళు గోల్లో లేరు, వాళ్ళకు ఎట్లాంటివి ధ్యేయము ఉద్దేశ్యము లేదు, కంప్లైనింగే ఉండాలి. ఓకే, సో కంప్లైంట్ గోల్ ఉన్న వాళ్ళు పటాపట్ చేసుకుంటా పోతారు. ఇదంతా ఉంటది, అయినా కూడా చేసుకుంటా పోతారు. ఓకే, ఇష్యూస్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, కానీ ఛాలెంజెస్ గురించే మాట్లాడుకుంటూ కూర్చుంటే కాదు. ఓకే, మన గోల్ వైపే చూడాలి. ఛాలెంజెస్ ఎప్పటికైనా ఉంటాయి. ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి కుదిరింది అనుకో, ఇప్పుడు బారాత్ వస్తుంది, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. బారాత్ ఇప్పుడు పెళ్లి కొడుకు వస్తున్నారు అనుకోండి, ఇప్పుడు పెళ్లి కావాలి, సడన్ గా భయంకరమైన వర్షం పడుతుంది, ఏం చేస్తాం? ఛాలెంజ్ వచ్చింది, ఏం చేస్తాం? అరే వర్షం పడుతుంది, ఏడ్చుకుంటూ కూర్చుంటామా? లేకపోతే ఇప్పుడు వద్దులే, మళ్ళీ నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకుందామని పెళ్లి క్యాన్సిల్ చేస్తామా? చేయలేము. అదే ఛాలెంజ్ లో పెళ్లి కంప్లీట్ అవుతుంది. ఏదైనా కానీ కొంచెం అటు ఇటు అవుతుంది. వర్షం వస్తే, వరదలు వస్తే కూడా పెళ్లి కంప్లీట్ అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎందుకు? గోల్ క్లియర్ ఉంది, పెళ్లి కావాలి, ఎట్టి పరిస్థితుల్లో కథం ముహూర్తం ఉన్నది. సో మనం కూడా గోల్ పెట్టుకున్నాము, మనది కావాలి, చేసేసేయాలి. ఏడ్చుకుంటూ కూర్చుంటే, కంప్లైనింగ్ చేస్తే కానీ. ఓకే, అండ్ లాస్ట్, మనకు మనము నెగటివ్ పీపుల్ తో దూరం ఉంచాలి.
ఎందుకు అంటే తెలుసో తెలియకో, అది అప్లైన్ కావచ్చు, డౌన్లైన్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, నెగటివే మనకు ఓకే మన లోపల నిరాశ, మన లోపల దుఃఖము, మన లోపల క్విట్టింగ్ యాటిట్యూడ్, వద్దులే వదిలేద్దాం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? నెగటివ్ విచారంతో. నెగటివ్ విచారము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారానే వస్తుంది. ఇది ఒక అంటు వ్యాధి. పాజిటివిటీ కూడా అంటు వ్యాధియే. ఆల్వేస్ స్టే విత్ ఎక్సైటెడ్ పీపుల్. ప్రతి వారం మీటింగ్ కి రావాలి. ఎందుకు చెప్తాము? మీటింగ్ కి వస్తేనే ఉత్సాహం ఉంటది. ఎందుకు? స్టేజ్ పైన ఉన్న వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు, అప్లైన్స్ ఉత్సాహంగా ఉన్నారు, ఎస్ నేను కూడా చేస్తా. అదే నెగటివ్ పీపుల్ తోనే ఉంటే నేను చేయలేను, ఇది అయితే లేదు, అది అయితే లేదు, అబ్బా ఇది అబ్బా. సో నెగటివ్ పీపుల్ తో దూరం ఉంచండి, దూరం ఉండండి. ఓకే, ఆల్వేస్ నెగటివ్ తీసేస్తే ఇంకా మిగిలేది ఏమున్నది? సక్సెస్ ఉంటది. ఓకే, సో దట్స్ ఆల్. నేను చెప్పిపోయి ఇంకా చాలా మాటలు ఉన్నాయి, కానీ లాస్ట్ లో ఇంకొకటి నేను మాట చెప్పి ఎండ్ చేస్తాను, ఎందుకంటే టైం అయిపోయింది. దీన్ని ఇంకా ఫర్దర్ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నేను తర్వాత తీసుకుంటా. డిసిప్లిన్ నేర్చుకోండి, డిసిప్లిన్ ఉండాలి. లాస్ట్ పాయింట్ ఇవాళ గురించి. ఇంకా 13 పాయింట్స్ ఉన్నాయి, ఇంకా నేను తర్వాత మాట్లాడతా. డిసిప్లిన్ ఉండాలి. మనం డిసిప్లిన్ రెండు ఉంటాయి, ఒకటి మైండ్ డిసిప్లిన్ ఉంటుంది, ఒకటి బాడీ డిసిప్లిన్ ఉంటుంది. ఓకే, మైండ్ డిసిప్లిన్ లో మన పాజిటివ్, నెగటివ్, పాపం, పుణ్యం ఇది ఇది ఇక్కడ ఉంటది. అండ్ బాడీ డిసిప్లిన్ లో మంచి తినాలి, టైంకి తినాలి, అడ్డంగా తినొద్దు, ఎక్సర్సైజ్ చేయాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి. ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే. మీరు రాత్రి నుంచి పొద్దున్న వరకు ఏం చేస్తున్నారు? ఓకే, రాత్రి 10 తర్వాత ఇంకా మార్నింగ్ 10 లోపల ఆ రాత్రి టైంలో మీరు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎట్లా పండుకుంటున్నారు? మీరు ఆరోగ్యం గురించి పొద్దున లేచి ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్, మీ మైండ్ పీస్ఫుల్ ఉండడానికి సిపిలో ఏం నేర్చుకుంటున్నారు? ఇది డిసిప్లిన్. ఇది మన మైండ్ పీస్ఫుల్ లేదనుకో, మనము 100 పని చేసే కెపాసిటీ ఉన్న మైండ్ ఒక్క పని కూడా చేయలేదు. మైండ్ కి 100 పనులు చేసే కెపాసిటీ ఉన్నది, కానీ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఒక్క పని కూడా సరిగా చేయలేకపోతాం. ఎందుకు అంటే డిసిప్లిన్ లేదు. ఓకే, సో ఆరోగ్యంగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయండి, 10 నిమిషాలు వాకింగ్, రన్నింగ్ చేయండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, విజువలైజేషన్ చేయండి. అది మైండ్ ఫుడ్. అది మైండ్ కి కూడా ఫుడ్ కావాలి. దీనికి మంచి ఫుడ్ ఇవ్వండి. మంచి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ టైం కి వాడండి. ఆల్ ప్రొడక్ట్స్, నోని వాడండి, ఎలర్జినైన్ వాడండి, B12 వాడండి, CMD వాడండి, స్పిరులినా వాడండి. మనకు ఏ ఏజ్ లో ఏమేమి కావాలి వాడండి. 30 అబవ్ ఉంటే కాల్షియం గ్లూకోజమైన్ వాడండి. క్యాన్సర్ రావద్దు, అప్పుడప్పుడు C-Vectone, కర్క్యూమిన్ వాడుకుంటూ ఉండాలి. సో మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇప్పుడు అంతా ఉన్నది. 10 లక్షల ఇన్కమ్ ఉంది, మర్సిడీస్ పెద్ద ఇల్లు ఉన్నది, కానీ షుగర్ ఉన్నది, మొక్కాల నొప్పి ఉన్నది, నడుము నొప్పి ఉన్నది, డాక్టర్ అన్నాడు ఇది తినొద్దు, అది తినొద్దు అంటే ఇదంతా సక్సెస్ తీసుకొని ఏం లాభం? ఓకే, ఇప్పుడు థాయిలాండ్ ట్రిప్ కి పోవాలి, కానీ రోగం ఉన్నది, పోలేము, క్వాలిఫై అయినారు. సో ప్లీజ్ డిసిప్లిన్ గా ఉండండి. బయట కూడా మనం ప్లాన్ల గురించి ఎక్కడెక్కడో దూరం దూరం పోతాము, జాగ్రత్తగా ఉండండి. బయట ఫుడ్ మంచివి లేవు, బయట ఫుడ్, బయట ఆయిల్స్ కల్తీది, మంచిది కాదు. సో ఫ్రూట్స్ తినండి, వెజిటేబుల్స్, సలాడ్స్ తినండి, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఆయిలీ ఫుడ్, బిర్యానీ, ఎక్కడ పోతే బిర్యానీ తింటున్నాము, ఏమేమో తినేస్తున్నాము, గప్ప తినేస్తాము, తర్వాత కడుపు నొప్పి అవుతుంది, గ్యాస్ అవుతుంది, దురద ఏమేమో వస్తున్నాయి అండి. సో మన హెల్త్ ని మనం కాపాడుకోవాలి, డిసిప్లిన్ ఉండాలి. అండ్ డిసిప్లిన్ లో ఇంకొక మైండ్ డిసిప్లిన్ ఉన్నది, రోజు ఒక సిడి వినాలి, పాజిటివ్ ఎనర్జీ కూడా పోవాలి కదా లోపల. ఓకే, సో మైండ్ డిసిప్లిన్ అండ్ బాడీ హెల్త్ డిసిప్లిన్ మనం ఉంచాలి. అండ్ విజువలైజేషన్ చేయాలి. మన గోల్స్ ని, మన డ్రీమ్ బుక్ రాయండి, మన డ్రీమ్స్ ని అర్పించండి, డ్రీమ్స్ ఫొటోస్ పెట్టుకోండి అని చెప్తాం కదా, ఆ డిసిప్లిన్ లో అది కూడా ఉన్నది. రోజు అది చూడాలి, దాని గురించి పాజిటివ్ గా ఉండాలి. ఎస్ నేను సాధిస్తున్నాను అని ఆనందం ఉండాలి.
నేను ఈ ఈ దారిలోనే ముందుకు వెళ్తున్నానని తృప్తి ఉండాలి. ఓకే. ఒక సైంటిస్ట్ ఏమన్నారంటే, మీకు జీవితంలో చాలా ఆనందం రావాలి. ఇది లాస్ట్ మాట, నేను ఎండ్ చేస్తాను. మీ జీవితంలో చాలా ఆనందం రావాలి అనుకుంటే మీరు గొప్ప పని చేయాలి అని కానే కాదు. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని గొప్పగా చేయండి. ఓకే. ఒక ఆథర్, నేను పేరు మర్చిపోతున్నా, అది ఇంగ్లీష్ ఆథర్ అతను. అతను ఏమంటున్నారంటే, మీరు గొప్పగా ఏమంటారు, తృప్తి రావాలి, ఖుషి అయిపోయినాను, ఆనందంతో ఉండాలంటే గొప్ప పని చేసే అవసరం లేదు. ఏం చేస్తున్నారు గొప్పగా చేయండి. సపోజ్ జస్ట్ ఇది క్లీన్ చేయాలనుకోండి, झाड़ू मारने को क्या बोलते हैं? ఊడడం, తుడవడం, ఊడడం. ఓకే. అది కూడా చేయాలనుకోండి, ఎంత ఎంజాయ్మెంట్ తో, ఎంత ప్రేమతో చేయాలంటే, అసలు ఉడవాలి, తుడవాలి, క్లీనింగ్ చేయాలంటే ఆ మనిషి గుర్తు రావాలి. అట్లా చేస్తే చేసే వ్యక్తి కూడా ఆనందం ఉన్నది, చూసే వ్యక్తి కూడా అబ్బా, భోజనం పెట్టాలంటే మా అమ్మ పెడుతుంది చూడు, ఇక మా అమ్మ చేతులతో తింటే ఎంత ఆనందంగా తృప్తిగా ఉంటది. ఎందుకు అంటే అమ్మ ఆ పనిలో ప్రేమ పెట్టి కొడుకుకి తినిపిస్తుంది. ప్రేమ ఉన్నది అక్కడ, ఆ పనిలో ప్రేమ ఉన్నది. సో మన పనిలో మనం ప్రేమ ఉంచాలి. ఓకే. ద్వేషం ఉంచొద్దు, ఈగో ఉంచొద్దు, ప్రేమ ఉంచాలి. వెస్టీజ్ విన్నింగ్ టీమ్ పని అంటే ప్రేమతో చేయండి. ఎలా చేయాలి పని అంటే, ఆ సార్ లాగా చేయాలి, ఆ వ్యక్తి లాగా చేయాలి, అతను చూస్తే గొప్పగా అనిపించాలి. అట్లా మన వ్యవహారం ఉండాలి. మన పనిని అంత ప్రేమతో చేయండి. ప్రేమ ఉంటేనే ఆ పని, ప్రేమ ఉంటే ఆ పని ఖరాబ్ కావద్దు, ఆ పని మీద చెడు పేరు రావద్దు. ఓకే అని మనకు గుర్తు ఉంటది. ఇప్పుడు తండ్రి లేకపోతే అమ్మ ఎప్పటికైనా ఏం పని చేస్తదంటే, మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కావద్దు, మా పిల్లల పేరు ఖరాబ్ కావద్దు, అట్లా ప్రవర్తిస్తది అమ్మ. ఓకే. సో మనం కూడా ఎట్లా ప్రవర్తన చేయాలంటే, మన విన్నింగ్ టీం పేరు ఖరాబ్ కావద్దు, మా అప్లైన్ పేరు ఖరాబ్ కావద్దు, వెస్టీజ్ పేరు ఖరాబ్ కావద్దు, మా టీం పేరు ఖరాబ్ కావద్దు, ఎవరికి అన్యాయం జరగొద్దు, అట్లా నా ప్రవర్తన ఉండాలి. అంత ప్రేమ ఉంటేనే ఇది వస్తుంది. ఓన్లీ క్యా బోల్తే, దురాశ అంటారు, లాలచ్ అంటారు చూడు, నాకే ఇన్కమ్ కావాలి, నాకు 10 లక్షలు 20 లక్షలు కావాలి, మిగతా అందరూ పోని గంగాలో, అట్లా ఉంటే అది ప్రేమ కాదు, అది స్వార్థమే. స్వార్థం ఉంటే మీకు డబ్బు రావచ్చు, మీకు పెద్ద ఇల్లు కావచ్చు, 10 లక్షలు రావచ్చు, మీకు మర్సిడీస్ రావచ్చు, కానీ మీకు ఆనందం రాదు, మీకు సుఖం రాదు. మీరు ఆల్వేస్ ఒత్తిడితో ఉంటారు, మీకు బీపీ, షుగర్, క్యాన్సర్ అన్ని వచ్చేది బీజం వేసేసినారు మీరు. ఓకే. సో కరోడ్పతి సంత్ కావాలి అని మనకు ఎస్పీ బాల్ సార్ అన్నారు. మీరు చాలా డబ్బు సంపాదన చేయాలి, కానీ ఒక ఋషి లాగా బ్రతకాలి. ఓకే. సో అంత మన ప్రవర్తన మీద ఉన్నది, కోడ్ ఆఫ్ కండక్ట్. సో దట్స్ ఆల్ నేను చెప్పేది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ నేను ఏమేమైతే చెప్పినా, ఇది చాలా అనుభవంతో, చాలా మనస్సుతో, చాలా దిల్సే నేను మాట్లాడినా. సో ఇది మనం ఫాలో చేయాలి. ఇది నా అప్లైన్ యొక్క సారం కూడా. నా అప్లైన్స్ ఇంటర్వ్యూ భయ వాళ్ళ జీవితం వైపు చూస్తే నేను నేర్చుకున్నా. వాళ్ళ అప్లైన్ ఎస్పీ బాల్ సార్ ఉన్నారు, వాళ్ళతో నేను నేర్చుకుంటున్నా. బయట ప్రపంచంలో గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన, నేను రతన్ టాటా నేను చెప్పిన, చాలా మందికి వాళ్ళ ద్వారా మనం నేర్చుకోండి. ఒక వ్యక్తి సక్సెస్ తో కూడా మనం నేర్చుకుంటాము, ఒక వ్యక్తి ఫెయిల్యూర్ తో కూడా నేర్చుకోవాలి. ఈ వ్యక్తి ఎందుకు ఫెయిల్ అయ్యిండు, ఏదో తప్పు జరిగింది, నేను ఆ తప్పు చేయొద్దు, మనం నేర్చుకోవాలి. ఓకే. సో నా అప్లైన్స్ తో నేను నేర్చుకున్నాను, విన్నింగ్ టీమ్ లీడర్స్ తో నేను నేర్చుకున్నాను, అవన్నీ చెప్పిన. సో థ్యాంక్ యూ వెరీ మచ్.